మహాదేవ శ్రీమాత్రే నమః. ఇక్కడ గ్రహచారము గోచారం అనేటువంటిది రెండు కూడా ఉంటాయండి. గోచారంలో గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి. మనకు ప్రతి నెలకు ఒక్కొక్క గ్రహము, అదేవిధంగా 2.5 సంవత్సరాలకు శనేశ్వరుడు, అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి గురు భగవానుడు మారుతూ ఉంటాడు. ఇవి వక్రం కూడా తిరుగుతూ ఉంటవి. మరి ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు శని భగవానుడు ఈ యొక్క డిసెంబర్ నెలలో వక్ర దృష్టి నుండి సవ్య దృష్టికి వెళ్ళడం జరుగుతున్నది. అదేవిధంగా గురుగ్రహము ఉంటున్నటువంటి స్థానం నుండి వక్ర దృష్టి అంటే మేషం మీదకి చూపు వెళ్ళడం జరుగుతుంది. మరి దీని వలన సూర్య భగవానుడు వృశ్చికం నుండి అదేవిధంగా మనకు ధనస్సులోకి ఎంటర్ కాబోతున్నాడు. అదేవిధంగా శుక్రుడు ఆల్రెడీ కూడా మకరంలో ఉండడం జరిగింది. మరి దీని వలన ఎలాంటి గ్రహస్థితి మనకు ఏ విధమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి యొక్క ద్వాదశ రాశుల వారికి అనేటువంటి విషయాన్ని తెలుసుకోే ముందు గ్రహచారం వేరు, గోచారం వేరు. ఇది గుర్తుంచుకోండి. గ్రహచారంలో ఎలాంటి గ్రహస్థితులు అనేటువంటివి మారవు. గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతూ ఉంటవి. కనుక ఏదున్నా వ్యక్తిగత జాతకమును అనేటువంటిది 100కు 95% అక్యురేట్గా ఉంటుంది. మీరు పుట్టినటువంటి సమయంలో ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని గ్రహాలు వాటి పరిస్థితులు ఉంటవి. ఏ విధంగానైతే ఒక విత్తనాన్ని మనం నాటడం వల్ల ఒక చెట్టు అనేటువంటిది రావడము, దాని నుండి ఫలాలు స్వీకరించేటువంటి పరిస్థితి, మరి ఆ ఫలాలు ఎలా ఉన్నవి అనేటువంటివి మీ యొక్క వ్యక్తిగత మనసు మీద కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద, మీ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. కనుక తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని పరిశోధనకై తప్పకుండా సంప్రదించండి. ఇప్పుడు మేషరాశి డిసెంబర్ నెలలో మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ముందుగా ముఖ్యంగా వీరికి జాబ్ రిలేటెడ్ మాత్రమే ఏదో ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ శనేశ్వరుడు ఎగ్జాక్ట్లీ కూడా మీ లగ్నాన్ని చూడడం జరుగుతున్నది ఇక్కడ. కనుక సరే ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క శరీరం అనేటువంటిది కొంత బద్ధకస్తంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో పాటుగా కొంత భార్యాభర్తలలో అన్యోన్యత అనేటువంటి లోపించేటువంటి పరిస్థితి ఉన్నది. బంధువుల నష్టము కనబడుతూ ఉన్నది. అదేవిధంగా కొంత ప్రమాదాలు, ఏదో రకమైనటువంటి ప్రమాదాలు సూచన కనబడుతున్నవి. ఇక్కడ వాహన ప్రమాదాలు కావచ్చును, లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కొంత మనశ్చింత అంటే మనస్సు అనేటువంటిది చంచలంగా మారేటువంటి పరిస్థితి కనబడుతుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు అనేటువంటిది తీసుకోకుండా ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం అయితే కనబడుతుంది. మరీ ముఖ్యంగా మేషరాశి వారికి మనకు సుమారుగా కలత్ర సమస్యలు, వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత మనకు దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడం కానీ, లేదా ఒకవేళ వివాహం జరిగింది ఏదో మనకు భార్యాభర్తలలో అన్యోన్యత లోపించింది అని అనుకునేటువంటి వారు కొంత వెయిట్ చేయండి. ఒక 2 months ఓపికగా ఉండండి. ఇప్పుడు ఏదైనా ఒక బంధం అనేటువంటిది ఏర్పడింది అంటే ఇవాళ రేపు తొందరగా డివోర్స్ దాకా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మీరు గ్రహస్థితి బాగాలేదని అర్థం చేసుకోండి. రాబోయే రోజులలో మేషరాశి వారికి ఏలినాటి శని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ ఒకసారి వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది అవసరం ఇక్కడ. కనుక భార్యాభర్తలలో కలత్ర సమస్యలు, అదేవిధంగా ప్రయాణాలలో కొంత నష్టము, బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉన్నారో ఏమైనా లైక్ రోజు ప్రయాణం చేసేటువంటి బిజినెస్ కావచ్చును, లేదా విదేశీ అంటే ఎగుమతి దిగుమతికి సంబంధించినటువంటి దాంట్లో కొంత ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో మేషరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి. గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. కొంత విరోధాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా శత్రు వృద్ధి కూడా కనబడుతుంది. ఇక్కడ శత్రు వృద్ధి అంటే మనమే కొన్ని వస్తువులు కొనడం వలన, లేదా కొన్ని ఫంక్షన్స్ ఆడంబరంగా చేయడం వలనో మనము అంటేనే ఇక్కడ ఎదుటి వ్యక్తికి కానీ కొందరికి మన రిలేటివ్స్ కూడా అబ్బో వాళ్ళకేమిటి అనేటువంటి విధంగా ఏడుపు అనేటువంటిది ఉండబోతూ ఉన్నది. కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. అనుకున్న పనులకు కొంత ఆటంకాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనసు అనేటువంటిది ప్రశాంతంగా ఉండదు. ఈ యొక్క నెలలో తప్పకుండా మీరు ఏం చేస్తారు అంటే వృద్ధ ఆశ్రమములో ఏమైనా వస్త్రాలు డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదా ముసలి వారికి కొంత ఏజ్డ్ ఆఫ్టర్ 65-70 ఉండేటువంటి వారికి చలికాలం కనుక
తప్పకుండా దుప్పట్లు కావచ్చును, లేదా వారు వేసుకోవడానికి స్వెటర్స్ కావచ్చును పంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీ మేషరాశికి సంబంధించినటువంటి అధిపతి ఎవరైతే ఉన్నారో స్తంభించి ఉన్నాడు. ఎక్కడా కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయకండి. ల్యాండ్ అమ్మాలి అనుకున్నా కూడా వెయిట్ చేయండి. 2025 జూలై దాకా వెయిట్ చేయండి. ల్యాండ్కు సంబంధించి ఎలాంటి ప్లస్ మాత్రం లేదు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినా, లైక్ ల్యాండ్ మీద మాకు ఏమైనా కలిసి రావాలి అనుకున్నా కూడా ఇబ్బంది అయితే ఉన్నది. కనుక చాలా ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. ల్యాండ్ కానీ ఇల్లు కానీ ఇంటికి సంబంధించింది కూడా వెయిట్ చేయండి. ఆఫ్టర్ 2025 మే జూన్ తర్వాతనే మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. కొంత మేషరాశి వారికి శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. అంటే శ్వాసకు సంబంధించి ఉండేటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. ఒక డిసెంబర్ నెలలో కొంత మీరు పనిచేసేటువంటి చోట ప్రతికూలమైనటువంటి వాతావరణం కూడా గోచరిస్తుంది. ఎందుకంటే 2011, 12, 13 ఈ ఇయర్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సంవత్సరం. మీరు తిరిగి మరలా కూడా 2025 రాబోతూ ఉన్నది. ఈ ఎండింగ్ డిసెంబర్ నెల మీకు ఒక పునాది లాంటిది గుర్తుంచుకోండి. తప్పకుండా ఈ యొక్క మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, లేదా మనం చెప్పినటువంటి విధంగా వృద్ధాశ్రమంలో వస్త్రాలు పంచడం వల్ల కావచ్చును, ఎక్కడైనా అన్నదానం జరుగుతూ ఉన్నా మీరు అక్కడ ఎంతో కొంత డొనేట్ చేయడం మూలకంగా రాబోయే చెడు సమస్యల నుండి తప్పకుండా బయటపడేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. 2024 డిసెంబర్ నెలలో ఈ యొక్క ద్వాదశ రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏమిటంటే దుబారా ఖర్చులు కనబడుతున్నాయండి. ఈ యొక్క డిసెంబర్ నెలలో స్థాన చలనము గోచరిస్తూ ఉంది. అదేవిధంగా కొంత పదవిహీనత, అంటే పనిచేసే చోట మనకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చును, లేదా మనం ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తి నుండి కొంత మనకు మైనస్ వాతావరణం కనబడేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ వ్యర్థ ప్రయాణాలు అయితే గోచరిస్తున్నాయి. ఎవరో ఏదో చెప్పినటువంటి విషయాలు కావచ్చును, లైక్ మరొకటి ఏదైనా కూడా ఊరికే యొక్క తిరగడం మూలకంగా టైం వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, స్త్రీ మూలక ఇబ్బందులు అయితే తప్పకుండా గోచరిస్తున్నాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క వారి నుండి ఏదో ఒక వార్త శ్రవణము, స్థాన భ్రంశము గోచరిస్తుంది, ధన నాశనము ఉన్నది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, అసలు వృషభ రాశి వారితో మనం మాట్లాడాలి. ఇక్కడ వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఒకరికి గెస్టెడ్ ఆఫీసర్ హోదాలో ఉండేటువంటి జాబ్ వస్తే లాస్ట్ 8 months బ్యాక్, మరొకరికి 20 years బ్యాక్ కట్టినటువంటి ఇల్లును అమ్మేసి వారు బయటికి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఏదున్నా కూడా కర్మ. ఇప్పుడు నేను ఏదో ఒక పరిహారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది చేసినంత మాత్రాన మనకు ఖచ్చితంగా రిజల్టా అంటే, ఏదైనా కూడా మన కర్మ అనేటువంటిది ఎంతో కొంత. ఇప్పుడు ఈ వ్యక్తికి వాహన ప్రమాదం పొంచి ఉంది అని బ్రహ్మ లిఖితం. అక్కడ తప్పకుండా వాహన ప్రమాదం ఉంది, కానీ ఒక కాలో లేదా ఒక చేయో విరగకుండా లైట్గా ర్యాషెస్తో బయటపడేటువంటి పరిస్థితి విన్నరా. కనుక ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. తప్పకుండా కూడా పరిహారాలు చేసుకుంటూ ఉండాలి తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ వృషభ రాశి వారు మీరు ఎంత సైలెన్స్గా ఉంటేనే అంత మంచిది. ఏదున్నా కూడా వాదించేటువంటి తత్వం ఎక్కువగా కూడా ఉంటుంది. ఎక్కువగా కూడా మీరు ప్రతిదీ నెగిటివ్ కోరుకోవద్దు. ఖచ్చితంగా నాకు ఈ పని అవుతుంది, 100% అవుతుంది అనేటువంటి 100% ఎఫర్ట్తోనే ఉండండి. ఇటు వెళ్ళినా ఇది అవుతుందో కాదో, లేదా ఇలాంటి డౌట్స్ మాత్రం వద్దు విన్నరా. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, జాబ్ రిలేటెడ్ ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఉద్యోగంలో మాకు ఖచ్చితంగా ఈ పదోన్నతి కానీ లేదా గౌట్ రిలేటెడ్ ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వీరికి కొంత ఇబ్బందికరంగానైతే ఉన్నది. ఎందుకంటే వృషభ రాశి వారికి జాబ్ రిలేటెడ్ అనేటువంటిది 2025 తర్వాతనే ఉన్నది. వీరికి 25 సుమారుగా జనవరి ఫిబ్రవరి తర్వాత అద్భుతమైనటువంటి జాబు గోచరిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ధన వ్యయము, డబ్బు ఖర్చు కనబడుతుంది. ఇక్కడ ఇది మీకా లేదా మీ కుటుంబంలో ఎవరికైనా హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు కనబడుతుంది. మరొకటి ప్రమాద సూచనలు కూడా ఉన్నవి ఇక్కడ. ఇంకొకటి ఏమిటి అంటే, కొంత
శ్రమ ఎంత శ్రమించినా కూడా అయ్యో అనేటువంటి విధంగానే ఉండబోతూ ఉన్నది. కనుక తప్పకుండా వృషభ రాశి వారు మీరు ఒకటే నోటికి తాళం వేసుకోవడం అనేటువంటిది ఎంతో మంచిది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మరొక విషయం ఏమిటయ్యా అంటే ఆ వృషభ రాశి వారికి కొంత స్త్రీ మూలక ప్లస్ మాత్రం ఉంది. ఇక్కడ స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క స్థిరాస్తుల నుండి తప్పకుండా డబ్బు అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం ఒక ల్యాండ్ తీసుకొని ఉన్నాము, దీనికి ఒక మంచి ధర రావడము, మనం అమ్మేయడము, ఇట్లా లేదా ఒక అపార్ట్మెంటే అమ్మాలి అనుకుంటున్నాము, ఈ విధంగా. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే ధన ప్రాప్తి, కీర్తి లాభం ఉంది. ఇక్కడ మీ పేరు ఏదైతే ఉందో ఫలానా వ్యక్తి సూపర్ మనిషి అనేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. బంధుమిత్రుల యొక్క సాంగత్యం గోచరిస్తుంది. ఏమైనా గొడవలు జరిగినా వాస్తవానికి గత 7-8 నెలల నుండి కూడా వృషభ రాశి వారికి అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా మీకు అర్థం కావటం లేదు. అద్భుతమైన జాబ్ వస్తే జాబ్లో మీరే విడిచిపెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది. కొంత ఈగో ఫీలింగ్కి వెళ్ళి వృషభ రాశి జాతకులు కానీ ఈ వాక్షరం మీద ఉండేటువంటి వారు జాబ్ మానేశారు మీరే. ఎందుకంటే అక్కడ వర్క్ ప్రెషర్ ఉండడమా లేదా మరొకటి విన్నారా. కనుక అదొకటి చూసుకోండి. మరొక విషయం ఏమిటి అంటే వృషభ రాశి వారికి కూడా కొంత కలత్ర సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా కూడా కలత్ర సమస్యలతో పాటు అధికారుల ఆగ్రహము ఉంది. అదేవిధంగా దురదృష్టము కొద్దీ కొన్ని వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. కొంత అసలు ఏమిటి ఎంతో బాగుండేటువంటి వారేమి ఇట్లా అయిపోయింది ఏమిటి అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా గోచరిస్తూ ఉంది. కొంత ఆత్మీయుల ఎడబాటు కనబడుతుంది. మానసిక భీతి, బంధు నష్టము, బంధువులతో గొడవలు కూడా ఆల్రెడీ జరిగిపోయి ఉండాలి, జరుగుతూ ఉన్నవి. కొంత నెల చివరలో ఏదో ఒక పని విజయ ప్రాప్తి అయితే కనబడుతుంది. కనుక ప్రతి పని కూడా ఎంతో ఆలస్యంగా అవడము, ఆందోళనగా ఉండేటువంటి పరిస్థితే గోచరిస్తుంది. మీకు కూడా కొంత శత్రు వృద్ధి ఉంది. ప్రయాణాలలో కొంత చిక్కులు చికాకులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. తప్పకుండా కూడా వృషభ రాశి వారు దక్షిణామూర్తి శ్లోకాన్ని కానీ దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి 108 నామాలు కానీ ప్రతి గురువారము కూడా మీరు ఒక దేవాలయానికి వెళ్ళి ఒక గురువారం అరటి పండ్లు, మరొక గురువారము దోసకాయలు, మరొక గురువారము ఎల్లో రంగులో ఉండేటువంటి స్వీట్స్, మరొక గురువారము ఎల్లో రంగులో ఉండేటువంటి ఒక టవల్, ఇలా ఒక 5 గురువారాలు ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటివి పెన్స్ కావచ్చును పిల్లలకు, లేదా చిన్నపిల్లలకు చాక్లెట్స్ పంచడం కానీ నోరు తీపి చేస్తూ ఉండండి. దీనివల్ల ఎంతో కొంత జరగబోయేటువంటి చెడు నుండి కొంత మీరు సురక్షితంగా సురక్షితము అని చెప్పను, బట్ తప్పకుండా ఎంతో కొంత మంచి రిజల్ట్ అయితే 100% ఉంటుంది. మిథున రాశి, మరి మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే అసలు మిథున రాశి అంటేనే చాలా అంటే చాలా ప్రేమ కలిగినటువంటి వారు, డబల్ మైండ్ వీరిది. ఎందుకంటే మిథున రాశి వారు ఖచ్చితంగా ఇంట్లో చూడండి ఒకరే ఉన్నప్పటికీ 2-3 పనులు చేసేటువంటి ఓపిక గలవారు మిథున లగ్నం కానీ మిథున రాశి వారు కానీ, లేదా అంటే లైక్ ఇప్పుడు ఎల్ఐసి కానీ, లేదా ఒక ఇన్సూరెన్స్ కానీ, లేదా ఒక జాబ్ కానీ, ఇలాంటి దాంట్లో వీరు ఎక్కువగా కూడా ముందుకు వెళుతూ ఉంటారు. ఒకరే అయినప్పటికీ కూడా స్లీపింగ్ పార్ట్నర్ ఉండడం కానీ, లైక్ మీడియా రంగంలో ఎక్కువగా కూడా ఉండడం, ఇలాంటి పరిస్థితులలో ఉండేటువంటి పరిస్థితి. కానీ 2021, 22, 23, 24 కూడా ఎంతో నలిగిపోయి ఉన్నారు. ఇది మాత్రం 100% నిజమండి. అసలు ఇప్పటికీ కూడా ఈ గత 2-3 నెలల నుండి కొంత పర్వాలేదు వాస్తవానికి బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి. కానీ ఎందుకంటే మొత్తము అసలు స్థాన చలనాలా, జాబ్ మానేయడాలా, లేదా ఉద్యోగం లేక ఖాళీగా ఉండడాలా, లేదా మీ ల్యాండే కబ్జాకు గురవడమా, లేదా మీరు ఒకవేళ ల్యాండ్ అమ్ముదామన్నా మీరు అనుకున్నటువంటి రేటు రాకపోవడమా, సొంత కుటుంబం వారే మిమ్మల్ని మోసం చేయడమా, మీ వస్తువులు ఏమైనా దొంగతనానికి గురవడమా, 1-2 కాదు, చాలా అంటే చాలా నలిగిపోయి ఉన్నారు. పాపం మీరు తప్పకుండా ఈ 2025 కోసం ఎదురు చూస్తూ ఉండండి. అందులో భాగంగా ఈ 2024 డిసెంబర్ నుండే మీకు కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి గురువు ఎక్సలెంట్గా ఉండడం జరిగింది. గురువు మీకు అన్నింటా కూడా చక్కటి లాభాలు తీసుకువచ్చే పరిస్థితి డిసెంబర్ నెలలో. ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో బిజినెస్ను
తప్పకుండా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా మేము అంటే బ్రాంచెస్ లైక్ పెట్టాలి అనుకునేటువంటి వారు. ఇప్పుడు ఇంట్లో మిథున రాశికి సంబంధించినటువంటి తండ్రి గారు ఉన్నారు, వారు వచ్చేసి మంచి బిజినెస్లో ఉన్నారు. మరి వారి కూతురు కూడా మిథున రాశే కదా, మరి తను బిజినెస్లో మరి బాగుంటుంది అంటున్నారు గురువు గారు. ఎట్లా అంటే ఉదాహరణకు తన వయసుకు రీత్యా తన చదువు అండి, గురువు బాగుంది 11వ స్థానంలో ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే చదువు కావచ్చును, లేదా బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ వయసుకు సంబంధించి విదేశీ ప్రయాణమా, చదువులో ఉత్తీర్ణమా, లేదా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూడడమా, ఎప్పుడైనా కూడా ఇక్కడ 0 నుంచి 10 డిగ్రీస్, 10 నుండి 20 డిగ్రీస్, 20 నుండి 30 డిగ్రీస్. ఎప్పుడైతే మనకు ఇక్కడ 25, 26 ఇయర్స్ లోపు ఉండేటువంటి వారికి 0 to 10% మనం చూసుకోవాలి. అంటే వీరి పనులు చెప్తా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. 10 to 20, 20 to 30. ఎప్పుడైతే మనకు 35+ వెళ్ళినటువంటి వారికి బిజినెస్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, లేదా మనకు ఉద్యోగమా, అంటే వీరు ఏదైతే వీరి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో గురువు అట్లా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ రిజల్ట్ కొంచెం స్లోగా ఉంటుంది. ఈ 0 to 10 ఉండేటువంటి పరిస్థితులలో చాలా షార్ప్గా రిజల్ట్ వెళ్ళిపోతుంది ఇక్కడ. ఇక 20 to 30 ఉండేటువంటి పరిస్థితి ఆఫ్టర్ 45 to 55, 60 ఇయర్స్ వీరికి కొంత స్లోగా, ఎందుకంటే ఆల్రెడీ వీరికి జాతకరీత్యా గురు దశ అయిపోయి ఉంటుంది. కొన్ని దశలు అయిపోతాయి, ఇప్పుడు ఆల్రెడీ 2వ దశలలో ఎంటర్ అయిపోతుంటారు. కనుక ఇప్పుడు మనమే చూసుకుందాం, ఒక యవ్వనంగా ఉన్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటాము, అదేవిధంగా కొత్తగా గురుగ్రహము అనేటువంటిది కానీ గ్రహాలు కొత్తగా ఎంటర్ అయ్యేటువంటి సందర్భాలలో రిజల్ట్ మనకు తొందరగా ఇస్తాయి. అది పిల్లలకు, వారిపైన ఎక్కువగా కూడా చెడు ప్రభావితం కానీ మంచి ప్రభావం కానీ రెండు. ఇప్పుడు చూడండి, పిల్లలకు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఏం చేసినా కూడా ఇదే కరెక్ట్ అయిన సమయము. మీరు అద్భుతంగా చదివితే మంచి స్థానానికి వెళతారు, చెడు మార్గం వైపు వెళితే చెడు మార్గం వైపు వెళ్తామంటాం. అదే రకంగా గ్రహాలు అనేటువంటి ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసుకుంటే కొంత అన్నింటా లాభాలు ఉన్నవి, చక్కగా విజయ ప్రాప్తి ఉన్నది, పదోన్నతి ఉన్నది. ఇక్కడ పదోన్నతి అంటే గుర్తుంచుకోండి, తప్పకుండా కూడా ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, పర్మనెంట్ జాబు అంటే టెంపరవరీ జాబ్స్ ఎవరైతే ఉన్నారో వారు పర్మనెంట్ జాబ్ కావాలి కానీ జాబులో ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు రావాలి అనుకున్నా కూడా వీరికి ఈ సమయం కరెక్ట్ అని చెప్పి భావన చేసుకోవాలి. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అనుకుంటే జాబ్లో కూడా జాబ్ అండ్ ఇక్కడ మనకు కొంత జాబ్ కూడా ఇబ్బందికరంగానే మారబోతున్నది. జాబ్లో మారాలి అన్నా కూడా తప్పకుండా ఒకసారి అయితే జాతక పరిశోధన అయితే చేసుకోండి. ఎందుకంటే మిథున రాశికి కుజుని యొక్క ఎఫెక్ట్ బాగా ఉంది. ఇక్కడ స్తంభించున్నాడు. మీ నుండి మీ కింది 2 రాశులలో మిథునము, కర్కాటకము ఇక్కడే తిరుగుతూ ఉన్నది యొక్క కుజ భగవానుడు. శనేశ్వరుని యొక్క చూపు 11వ భావం మీద శనేశ్వరుని చూపు ఉంది. ఎగ్జాక్ట్లీ యొక్క గురువు యొక్క వక్రదృష్టి అక్కడే ఉంది. కనుక ఇన్వెస్ట్మెంట్ చేసే సందర్భంలో 100 పెట్టుబడి పెట్టేటువంటి సందర్భాలలో కొంత ఒక 75, 50 అలా చూసుకొని పెట్టుకోండి. ఈ 1 మంత్ మాత్రం. నెక్స్ట్ మంత్ తప్పకుండా మరలా ఆ ప్రిడిక్షన్ చూసుకుందరు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంట్లో తల్లి గారికి కానీ లేదా తండ్రి గారికి కానీ ఒక హెల్త్ ఇష్యూ మాత్రము మిమ్మల్ని కొంత కలవరబెట్టేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. మరొక విషయం ఏమిటి అంటే యొక్క మిథున రాశికి సంబంధించి వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో మీరు 2025 2వ నెల 3వ నెల తర్వాతనే వివాహ ప్రయత్నాలకు వెళ్ళడం మంచిది అని చెప్పి నా సూచన. ఎందుకంటే ఆల్రెడీ మంచి సంబంధాలు వస్తూ ఉంటవి. ఇది కొంచెం తొందరపడి మీరు ముందుకు వెళితే ఏమైనా జరగవచ్చును. మంచి సంబంధము అనుకుంటే తప్పకుండా మ్యాచ్ చూసుకొని ఇద్దరి చార్ట్స్ కూడా చెక్ చేసుకునే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే మాత్రం కొంత ఇబ్బందికరంగా మాత్రము ఉండబోతూ ఉంటుంది. మీకు కూడా కొంత స్థిరాస్తుల వృద్ధి కనబడుతుంది. ఈ యొక్క మిథున రాశి వారికి ధన ప్రాప్తి కనబడుతున్నది. తప్పకుండా ఏదో ఒక ఆకస్మిక ధనలాభం అయితే కనబడుతున్నది. అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ మిథున రాశి వారికి ఒక విషయం ఏమిటి అంటే విద్యార్థులకు, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి పర్వాలేదు అని చెప్పుకోవాల్సిన విద్యలో ఏ రకంగా చూసినా కూడా విజయ ప్రాప్తి అయితే కనబడుతున్నది. కొన్ని విషయాలలో మీ మాట మాత్రము కొన్ని సందర్భాలలో చెల్లుబాటు అవ్వటం లేదు. అది గుర్తుంచుకోండి. మాట డబ్బులు ఎవరికైనా ఇస్తా అనుకున్నా లేదా పలానా పని నేను చేసి పెడతాను అనుకున్నా మధ్యవర్తిత్వానికి వెళ్ళొద్దు. ఇక్కడ విషయం ఏమిటంటే మధ్యవర్తిత్వానికి వెళ్ళి నేనున్న పలానా వ్యక్తి గురించి అని
మీరు ఈ మాట ఇవ్వడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. కనుక తప్పకుండా ఈ యొక్క మిథున రాశి వారు ప్రతి బుధవారము గణపతి దేవాలయాన్ని సందర్శించడం చాలా అవసరము. విన్నరా? మరొక విషయం ఏమిటంటే మీకు కూడా రేపు 2024 యొక్క డిసెంబర్ 20వ తారీఖు తర్వాత భార్యాభర్తలలో కలత్ర సమస్యలు కానీ కోర్టు రిలేటెడ్ కేసులలో కొంత మైనస్ వాతావరణం ఉండబోతున్నది. కనుక తప్పకుండా ప్రతి శుక్రవారము అమ్మవారికి కుంకుమార్చన, అదేవిధంగా ప్రతి బుధవారము కూడా గణపతికి అర్చన, ఒక 47 రోజులు గణపతి స్వామి వారికి అర్చనాది కార్యక్రమాల మీదనే ఉండండి. తప్పకుండా కొంత అద్భుతమైనటువంటి ఫలితం కనబడుతుంది. కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ యొక్క డిసెంబర్ నెలలో 2022 ఆగస్టు నుండి కూడా ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఎందుకు అంటే అష్టమ శని ఎంతో కష్టాలు పెట్టడం జరుగుతున్నది. వివాహం చేసుకునేటువంటి వారికి కానీ, వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి వెళ్ళినటువంటి సందర్భాలు కానీ, అదేవిధంగా వివాహం జరిగిన తర్వాత డివార్స్ దాకా వెళ్ళినటువంటి పరిస్థితులు కానీ, లేదా ఏదైనా బిజినెస్ పెద్ద మొత్తంలో లాస్ అయ్యేటువంటి పరిస్థితులు కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యేటువంటి సందర్భము, కొంత హెల్త్ రిలేటెడ్ కూడా ఇష్యూస్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఇక్కడ ఏ వయసుకు సంబంధించి వారు పిల్లలైతే కొంత చెడు మార్గం వైపుగా కూడా వెళ్ళడము, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా ఉండేటువంటి పరిస్థితి, కొంత వయసు పైబడినటువంటి వారికి హెల్త్ ఇష్యూస్ రావడము, కొంత బిజినెస్ రంగంలో కానీ కొంత అద్భుతంగా ఉందాము అనుకునేటువంటి వారికి మనీ లాస్ అయ్యేటువంటి సందర్భం. ఇక కొంత నేరారోపణలు, అంటే ఎప్పుడో చేసినటువంటి నేరానికి ఇప్పుడు శిక్ష విధించేటువంటి సమయంగా భావన చేసుకోవాలి. ఆల్రెడీ గత 2 ఇయర్స్ నుంచి 2.5 ఇయర్స్ నుంచి కూడా మైనస్ వాతావరణంలోనే ఉన్నారు. అవమానాలు అయితే విపరీతమైనటువంటి అవమానాలు, డబ్బులు ఇస్తాను అని చెప్పినటువంటి వారికి తీరా సమయానికి ఆ యొక్క డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు కావచ్చును. అదేవిధంగా ఆపదలు, ఎన్నో ఆపదలు, ఇంట్లో మీకు తెలియకుండానే మీ యొక్క కూతురు కానీ కొడుకు కానీ లవ్ మ్యారేజ్ చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నవి ఇక్కడ. అలాంటి మాటలు వినబడేటువంటి పరిస్థితులు. ఇంకా ద్వేషాలు, ఒకరిని చూసి మనము ఈర్ష్య ద్వేషాలు కూడా పెంచుకునేటువంటి పరిస్థితి. అయ్యో మనకి ఇట్లా అవుతుంది ఏమిటి, వారి లైఫ్ బాగుంది, మా అన్నయ్య వాళ్ళ కొడుకు లైఫ్ బాగుంది, నాకు ఇట్లా అవుతుంది ఏమిటి, ఇలాంటి ఆలోచనలు కూడా మీకు వస్తాయి. విన్నరా? కనుక ఇంత పరిస్థితులలో చాలా మైనస్ వాతావరణం నుండి ఒక డిసెంబర్ నెలలో కొంత పర్వాలేదు అని చెప్పుకోవచ్చును. ఎందుకు అంటే అష్టమ శని వక్ర దృష్టిని విడిచిపెట్టి సవ్యంగా వెళుతున్నాడు కనుక ఒక 3-4 నెలలు మీకు ఇంకొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ఈ డిసెంబర్ నెల పర్వాలేదు. ఎందుకు అంటే ఏదైతే బిజినెస్ రంగంలో ఉంటారో, ఎవరైతే ఎవరిని నమ్మి డబ్బులు ఇస్తారో వారు తప్పకుండా మనకు తిరిగి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి. తప్పకుండా ఇంట్లో కూతురుకు కానీ కొడుకుకు కానీ వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఈ కూతురుకు సంబంధించినటువంటి శుభకార్యానికై మీరు ఎదురు చూస్తుండేటువంటి వారికి తప్పకుండా శుభం అని చెప్పవచ్చును. ఖచ్చితంగా కూడా మరొక విషయం ఏమిటి అంటే రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది తప్పకుండా కూడా రావడము, కుటుంబ సౌఖ్యము, దాన ధర్మాలు కావచ్చును, చక్కగా విందు భోజనాలు ఏర్పాటు చేయడము, శుభకార్యాలు చేయడము, చక్కగా మీ యొక్క కీర్తి వృద్ధి చెందడము, ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. మరొక విషయం ఏమిటి అంటే గురువు యొక్క దృష్టి మీ యొక్క ఇంటి 2వ భావం మీద ఉండడం వల్ల తప్పకుండా బాగుంటుందని చెప్పుకోవచ్చును. కొంత ఉద్యోగాలు మార్పిడి జరిగేటువంటి సందర్భాన్ని తెచ్చుకుంటాము అనుకుంటే మాత్రం కొంత ఓపికగా ఉండండి. ఇంకొక 2-3 నెలలు అనూహ్య ఆపదలు ఉన్నవి ఇక్కడ. ఎందుకంటే ఉద్యోగాలు మీరు మారిస్తే మాత్రము కొంత అనూహ్యమైనటువంటి ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. కొంత బంధుమిత్రుల స్పర్ధలు కూడా ఉన్నవి ఇక్కడ. ఇవన్నీ కూడా చూస్తూ ముందుకు వెళ్ళండి. మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశికి సంబంధించినటువంటి పిల్లలు అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నా, లేదా విదేశీ చదువులకై వెళ్ళాలి అనుకున్నా ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చును. కొంత నమ్మక ద్రోహం జరిగేటువంటి పరిస్థితి ఉంది. నమ్మినటువంటి వ్యక్తుల నుండే మీకు నమ్మక ద్రోహం ఏర్పడేటువంటి పరిస్థితి, ధన నష్టము కనబడుతుంది, శత్రువుల వల్ల భయము కనబడుతుంది. ఆలోచన అనేటువంటిది కొంత తగ్గుముఖం, అంటే చక్కగా ఆలోచించేటువంటి మీరే తొందరపాటు నిర్ణయంతో డబ్బులు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎవరో డబ్బులు ఇవ్వాలి, మనకు ఈ యొక్క డిసెంబర్ నెలలో డబ్బులు ఇస్తున్నారు వారు, దీనిని ఆల్ ఆఫ్ సడన్గా తీసుకువెళ్ళి ఎక్కడైనా ట్రేడింగ్లలో లేదా మరొకటో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనీ లాస్ కూడా కనబడుతుంది. సో
చాలా అంటే చాలా ఓపికగా ఉండేటువంటి సమయంగా భావన చేసుకోండి. ఎందుకంటే మీ ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో కొంత నీచబడి ఉన్నాడు సూర్య భగవానుడు. తప్పకుండా సూర్యునికి ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల ఎక్కడి నుండి అయితే మనకు డబ్బు రావాలో, ఎవరికైతే డబ్బు ఇచ్చామో తప్పకుండా వారు రిటర్న్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా సోదరిమణులతో కూడా కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అండ్ గృహ ప్రయత్నాలు అంటే ఇల్లు తీసుకోవాలి, మేము ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి అని అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం అయితే కాదు. ఓపికగా ఉండండి. ఎవరైతే ఇక్కడ మనకు కర్కాటక రాశి వారు ఉన్నారో స్త్రీ మూలకంగా కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. వృధా కోపము ఉంది. ఇక్కడ అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. టెంప్ట్ అయ్యి డబ్బు ఖర్చు పెడతారు. మీరు వినరా? టెంప్ట్ అయి కారు కొంటారు. వాడు నన్ను కారు అడిగితే ఇవ్వలేదు 2-3 సార్లు అని చెప్పి మీరు తొందరపడి కారు కొంటారు. ఒక 4-5 నెలలు బాగానే ఉంటుంది. తర్వాత ఎందుకు కొన్నానా అని బాధపడుతుంది. ఈ 4-5 నెలలు ఎట్లా బాగుంటుంది? ఈ యొక్క అష్టమ శని మూలకంగా ఆ ఈగోనెస్ అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క బిగ్ బాస్ వెళ్ళిపోతాడో అప్పుడు పశ్చాత్తాప భావం పడాల్సి వస్తుంది. కనుక ఇదంతా అనుభవంతో చెప్తున్నప్పుడు దయచేసి స్వీకరించండి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా గుర్తుంచుకోండి, అధికారులకు మీ ప్రవర్తన వల్ల ఆగ్రహం లభించేటువంటి పరిస్థితి ఉంది. కొంత దురదృష్టము ఉన్నది. అదేవిధంగా కొంత ఆందోళనకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి తప్పకుండా కర్కాటక రాశి వారు కుదిరితే నల్ల నువ్వులను దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా ఒక కాటుకను మీరు పడుకునేటువంటి తలగడ కింద పెట్టుకొని ఉదయాత్పూర్వము అంటే ఇది శనివారం రాత్రి చేసి ఆదివారము ఉదయము ఏదైనా రావి చెట్టు కానీ లేదా మర్రి చెట్టు దగ్గరనైనా కూడా దాన్ని ఇక్కడ పెట్టేసేయండి. దీని వలన శనికి సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అదేవిధంగా శుక్రవారము మీరు కూడా ఖచ్చితంగా కూడా అమ్మవారికి కుంకుమ పూజ జరిపించుకోండి. ఈ యొక్క డిసెంబర్ నెలలో తప్పకుండా బాగుంటుంది. సింహరాశి వారు అంటేనే ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు. కానీ వీరి మాట తీరు అనేటువంటిది చాలా హుందాగా ఉంటుంది. అంటే వీరికి చెప్పకుండా ఏం పని చేసినా, ఉదాహరణకు మా అక్షరము ఎవరైనా పర్వాలేదు, వీరి కడుపులో ఒక ప్రేమ ఉంటుంది కానీ బయటికి వ్యక్తపరచలేరు. ఎందుకంటే వ్యక్తపరచడం వల్ల నేనేదో వీరికి తగ్గుముఖం అవుతాను అనేటువంటి ఒక భావన, అంతేగా తప్పించి వేరేది లేదు. తప్పకుండా వీరి సింహరాశికి సంబంధించినటువంటి వారిని మనం అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లల మనస్తత్వం వీరిది. కానీ కోపం వచ్చినా వీరి మాట తీరు మాత్రం కాస్త ర్యాష్గా ఉంటుంది. స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ అనేటువంటిది వీరికి కొంత మైనస్ అనేటువంటిది అని చెప్పవచ్చును. కనుక మరి యొక్క సింహరాశి వారికి సప్తమ శని మూలకంగా 2023 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనుకుంటే ఏమిటి, ఈ యొక్క 2024 ఫిబ్రవరి అనుకున్న ఈ టైం మొత్తము బాలేదు. సుమారుగా కళ్ళు మూసుకొని చెప్తున్నాను, 2023 మార్చి, ఏప్రిల్ నుండి భార్యాభర్తల గొడవల, ల్యాండ్ ఇష్యూసా, లేదా వ్యాపారం లాసా, లేదా సంతానము కోసము ఈ ఇబ్బంది పడేటువంటి వారైనా, లేదా కొంత వీరి ప్రవర్తననే వీరు పనిచేసేటువంటి చోట మైనస్గా అనిపించడం కానీ, జాబ్ లాస్ కావచ్చును, మంచి గొప్ప పేరు వచ్చేటువంటి స్థానంలో అది లాస్ అయిపోవడం కావచ్చును. కనుక చాలా అంటే చాలా ఇప్పుడు అలా వచ్చినటువంటి సమయము మనం తల దించుకొని ఉండాలి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎవరైనా కూడా ఎంత తగ్గి ఉంటేనే అంత మంచిది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. ఎప్పటికప్పుడు మనము నేను గొప్ప అనేటువంటి భావన అది కరెక్ట్ కాదు. విన్నారండి? మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పనిచేసే చోట కొంత అనుకూలత అనేటువంటిది అయితే కనబడటం లేదు. ప్రయాణాలలో ప్రమాదాలు, మనోవేదన, అదేవిధంగా విపరీతమైనటువంటి భయాందోళనలు, కొంత వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరించింది. ఆల్రెడీ జరిగి కూడా ఉండవచ్చును. లేదా మీ పేరిట ఉండేటువంటి వాహనాలు కావచ్చును, మరొకటి కావచ్చును, ఎవరికైనా ఇవ్వడం మూలకంగా వారు యాక్సిడెంట్స్ చేసుకొనైనా రావచ్చును ఈ గత 2 years నుండి. మరొకటి ఈ యొక్క సింహరాశి వారికి చూసుకుంటే తండ్రి లేని సంబంధాలు వచ్చి ఉండాలి. తండ్రి లేని సంబంధాలు వస్తే ఇట్లా మీరు నిరాకరించినట్టయితే
చేసుకుంటే బాగుండు అని నేను చెప్తూ ఉన్నాను. ఇప్పటికైనా కూడా ఏమైనా ఆప్షన్ ఉంటే తప్పకుండా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తండ్రి లేని సంబంధం ప్రజెంట్గా మీకు బాకీ ఉన్నది. గత 2-2.5 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఏదో ఒక వ్యాధి అనేటువంటిది ఇబ్బందికరంగా మారబోతూ ఉన్నది. కొంత ఆపదలు అయితే ఉన్నవి. మంచి మంచి వస్తువులను లాస్ అంటే కుదబెట్టుకునేటువంటి పరిస్థితి దాకా వెళ్ళినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. సో జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మానసికంగా ఆందోళన అని చెప్పుకున్నాం. కుటుంబ కలహాలు అంటే ఇంట్లో భార్యాభర్తలక లేదా సింహరాశి వారు ఇద్దరు ఉన్నారు అంటే కథమే ఇంట్లో. సింహరాశి అండ్ మేషరాశిలో భరణి నక్షత్రం కావచ్చును, సింహరాశిలో మగా నక్షత్రం కానీ సింహరాశి వారు ఎవరైనా కూడా అసలు వీరికి అసలే పడదు ఇంట్లో. కనుక తప్పకుండా వీరు ఎప్పటికప్పుడు కొంత మెచ్యూరిటీగా ఉండాలి. ఇప్పుడు వర్షం పడేటువంటి పరిస్థితి ఉంది, ఒక గొడుగు తీసుకువెళ్ళండి అని చెప్తున్నాం. దీనివల్ల ఉపయోగమే కదా. మేము గొడుగు తీసుకువెళ్ళము, వర్షం పడదు అంటే అది మీ ఇష్టం. కనుక ఈ యొక్క సూచన ఇది అని మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొంత నమ్మక ద్రోహము జరిగేటువంటి నెలగా కనబడుతుంది. ఈ యొక్క నవంబర్ డిసెంబర్ 2 నెలలు కూడా ధన నష్టము గోచరిస్తూ ఉంది. శత్రు వలన ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. కొంత మీ ఆలోచన అనేటువంటిది మందబుద్ధిగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎంతో షార్ప్నెస్గా ఉండేటువంటిది కొంత ఏదో డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. అదేవిధంగా తల్లికి సంబంధించి ఏమైనా ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. శుభకార్యాలు ఏమైనా జరిపించుకునేటువంటి ఆలోచనలో కాస్త ముందు వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే కూతురు వివాహమా కొడుకు వివాహమా తప్పకుండా ఈ డిసెంబర్ నెలలో ముందుకు వెళుతుంది. కొంత సంతానానికి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి డిసెంబర్ నెలలో తప్పకుండా బాగుండేటువంటి పరిస్థితి ఉంది. ధనధాన్య లాభాలు, వాహన సౌఖ్యము కనబడుతుంది. ఇక్కడ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాహనం తీసుకోవాలి మీ ఆలోచన ఏదైతే ఉందో తప్పకుండా ఇది అమలులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కలత్ర ఇబ్బందులు అయితే 20వ తారీఖు తర్వాత కనబడుతున్నవి. 2024 డిసెంబర్ 20 తర్వాత మరలా భార్యాభర్తలలో ఇబ్బందులు, అదేవిధంగా కొంత కుటుంబ సమస్యలు, ముక్కు ముఖము తెలవని వారికితో డబ్బులు ఇవ్వడం కానీ వారితో ఏమైనా కొంత కలహాలు పడినా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. రావాల్సిన ధనము తప్పకుండా చేతికి అందేటువంటి పరిస్థితి ఉంది. కొంత ఈగో ఫీలింగ్ అనేటువంటిది పెరిగే పరిస్థితి కూడా కనబడుతుంది. కనుక ఇవన్నీ కూడా చూసుకొని సింహరాశి వారు ఓపికగా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ నివాసంలో మార్పు కూడా కనబడుతుంది. ఇక్కడ ఉంటున్నటువంటి స్థాన చలనము కనబడుతుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి వారికి తప్పకుండా ఒక ప్లస్ జరగబోతున్నది. గత 5-6 నెలల నుండి కూడా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఆల్రెడీ నవంబర్లో జరిగి ఉండాలి లేదా డిసెంబర్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జాతకంలో మనము జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దాన్ని బేస్ చేసుకొని చూసుకునేటువంటిదే 100% కరెక్ట్ ఇక్కడ. ఎందుకంటే వ్యవహారిక నామం వేరే ఉంటుంది, జన్మనామం వేరే ఉంటుంది. మరి అప్పుడు ఏం చేయాలి? రెండూ చూడాలి, ప్రశ్నాశాస్త్రము చూడాలి జ్యోతిష్కులు. కనుక ఇలా ఏ ఒకటి మాత్రమే తెలుసు అన్నా కూడా ఇబ్బంది, మీకు సరైనటువంటి సమాధానం రాదు. కనుక ఆ విషయాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకొని సింహరాశి వారు కూడా ఖచ్చితంగా కూడా ఒకసారి రుద్రాభిషేకం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క డిసెంబర్ నెలలో రుద్రాభిషేకంతో పాటుగా పాలను డొనేట్గా ఇవ్వండి, మిల్క్ను డొనేట్గా ఇస్తూ ఉండండి. పెసర్లను పాలల్లో నానబెట్టి పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సింహరాశి వారికి ధనము అభివృద్ధి అవుతుంది, మంచి ఆరోగ్యం పొందుతారు. కన్యారాశికి సంబంధించి 2024 డిసెంబర్ నెలలో చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి కొంత హెల్త్ రిలేటెడ్ సమస్యలతో మాత్రమే వీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కోర్టు రిలేటెడ్ సమస్యలు కావచ్చును. గత సంవత్సరంన్నర నుండి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులతో, మరొకటి ఈ గత 2-3 నెలల నుండి సుమారుగా కూడా కొంత భార్యాభర్తలలో కలహాలు కావచ్చును. ఏమైనా సమస్యలు ఉంటే కోర్టు రిలేటెడ్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఇది ఒక పార్ట్నర్షిప్లో గొడవల మరి, లేదా ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు మరి వీరికి సంబంధించి ఏమైనా ఇబ్బందుల అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. కొంత గృహ సమస్యలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా
అనూహ్య అవరోధాలు గోచరిస్తున్నాయి, కొంత అగ్ని ప్రమాదాలు గోచరిస్తున్నాయి, కొన్ని వస్తువులు దొంగతనానికి గురయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కనుక కన్యారాశి వారు తప్పకుండా ఎప్పటికప్పుడు కూడా నీట్గా ఉండాలి. ఎందుకంటే లగ్నాతు కేతు ఉన్నాడు కనుక దుర్ముహూర్త సమయము అనేటువంటిది మనకు క్యాలెండర్లో ఉంటుంది. ఇక్కడ రాహుకాలం సమయం అనే విధంగానైతే క్యాలెండర్లో కనబడుతుందో దుర్ముహూర్త సమయం అని కూడా మనకు కనబడుతుంది. ఇలాంటి దుర్ముహూర్తమైనటువంటి సమయంలో గణపతి దేవాలయంలో దీపారాధన చేయాలి. ఎలాంటి దీపారాధన? కొంత బియ్యం పిండి, అందులో ఒక అరటి పండును కలిపి చక్కగా కూడా పిండి దీపాలను చేసుకోవాలి. ఒక 4 పిండి దీపాలను చేసి స్వామివారి ధ్వజస్తంభం ముందు 4 వత్తులు వేసి దీపారాధన చేయడం వల్ల కేతు యొక్క అనుగ్రహం పొందుతారు. అది కూడా దుర్ముహూర్తమైనటువంటి సమయంలో. గుర్తుంచుకోండి, చాలా అంటే చాలా టాప్ సీక్రెట్ ఇది. ఇక కన్యారాశి వారికి చూసుకుంటే అన్నదమ్ములలో కొంత గొడవలు అయితే గోచరిస్తున్నాయి. ధనానికి సంబంధించి, డబ్బుకు సంబంధించి కావచ్చును, లేదా ఏదైనా విషయం పట్ల అయినా కూడా గోచరిస్తుంది. కొంత మరొక ప్లస్ ఏమిటి అంటే మానసిక ప్రశాంతత, అదేవిధంగా శారీరక సుఖము కావచ్చును. అంటే పనిచేసే చోట మనకు అద్భుతంగా అనిపించడం. కొందరికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, అయినా కూడా ఫలితం ఉండదు. కానీ ఇక్కడ శారీరక సుఖం బాగుంది, ఇష్టసిద్ధి ఉంది, మనకు చక్కటి ఆరోగ్యం కనబడుతుంది ఈ యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క డిసెంబర్ నెలలో. మరొకటి ఏమిటి అంటే అధికారుల ముందు చులకన కావచ్చును. కొంత మీ బుద్ధి ఏదైతే ఉందో ఇది మందబుద్ధి అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును. బంధు విరోధము ఉన్నది, ఇక్కడ వస్తు నష్టము ఉన్నది, శత్రు ప్రమాదాలు ఉన్నవి. వీటికి సంబంధించి ఏం చేయాలి అంటే మనము పెసర్లను దానంగా ఇవ్వండి. కన్యారాశి వారు ఒక 5 బుధవారాలు ఈ డిసెంబర్ నెలలో ఉండేటువంటి 4 కానీ 5 కానీ బుధవారాలు పెసర పప్పును కానీ పెసర్లను కానీ బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడం వల్ల ఏదైతే మనం చెప్పుకున్నామో అధికారుల ముందు చులకన కానీ బుద్ధిహీనత కానీ వీటి నుండి మనకు బాగుండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ముఖ్యమైనది ఏమిటి అంటే ల్యాండ్ కావచ్చును. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత స్వల్పంగా ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి. వృధా భ్రమణలు ఉన్నవి, అంటే ఆలోచన ఇక్కడ సుమారుగా కూడా 1 కోటి రూపాయలకు మనకు వర్తుంది అనేటువంటి దాన్ని 2 కోట్లకు అమ్మిస్తానడం కానీ, 1.5 కోటికి అమ్మిస్తానడం కానీ, లేదా మీకు మార్కెట్ రేట్ కంటే ₹1 ఎక్కువగా అమ్మిస్తానడం కానీ, ఇలాంటి ఆలోచనలు నలుగురు చెప్పడం మూలకంగా మీరు అదే ఆలోచనలో ఉంటారు. కనుక అది ఒకసారి ఆలోచన చేసుకోండి. తప్పకుండా ల్యాండ్ మీద మరలా కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకండి. ఇంకా ఈ యొక్క కన్యారాశి వారికి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి 2025 మే తర్వాతనే ముందుకు వెళ్ళండి. ఈ లోపు మాత్రము వెళ్ళాలి అనుకునేటువంటి వారు తప్పకుండా వ్యక్తిగత జాతక పరిశోధన చెక్ చేసుకొని సప్తమ దశ కానీ, అష్టమాద దశ కానీ, లేదా ద్వాదశ భావం కానీ నడుస్తున్నాయా, పంచమ భావం కానీ తప్పకుండా నడుస్తూ ఉంటేనే మీరు ముందుకు వెళ్ళండి. తొందరపడి మాత్రము వెళ్ళకూడదు. భార్యాభర్తలలో సఖ్యత తక్కువ ఉంటుంది. ఇక వాహన ప్రాప్తి ఉందండి కన్యారాశి వారికి ఈ యొక్క డిసెంబర్ నెలలో. కారు కావచ్చును, 2 వీలర్ కావచ్చును. ఇప్పుడు 20 టీనేజ్ ఉండేటువంటి వారికి 2 వీలరు, అదేవిధంగా 30-35 ఉండేటువంటి వారికి ఒక కారు కొనాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇలా లేడీస్కి అయితే బంగారం తప్పకుండా ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా తీసుకోండి దీనికి సంబంధించింది. మరొక విషయం ఏమిటి అనుకుంటే ఈ యొక్క కన్యారాశి వారికి బంధుజన సంతోషము, అంటే రాజకీయానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో కన్యారాశి వారు రాజకీయానికి సంబంధించి ఎక్కడైనా మీటింగ్స్ ఉన్నా, లేదా ఏమైనా మంచి పథకాలకు సంబంధించింది కానీ, లేదా ఇంకేదైనా దానికి సంబంధించి జనానికి సంబంధించి వీరి పట్ల కన్యారాశికి
పర్వాలేదు మా యొక్క లీడర్ అనేటువంటి ఆలోచన రకంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. శత్రు పరాభావము కనబడుతుంది. ఈ యొక్క నెలలో చక్కటి ధనాదాయం ఉన్నది, ధాన్య సమృద్ధి ఉన్నది, గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కనబడుతున్నది కన్యారాశి వారికి. తప్పకుండా కన్యారాశి వారు మీరు రాహు కాలంలో రాహువుకు కేతు కాలంలో, కేతు కాలం అంటే ఇక్కడ మనము ఆల్రెడీ చెప్పి ఉన్నాము, దుర్ముహూర్త సమయంలో కేతువుకు, రాహు కాలం సమయంలో రాహువుకు లేదా అమ్మవారికి ఏదైనా ఒక సేవ చేసుకుంటూ ఉండడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కొంత ఇబ్బందికరంగానైతే ఉండబోయే పరిస్థితి ఉంది. ఇది ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ముఖ్యంగా ఏమిటి అంటే నరదృష్టి, ఈ డిసెంబర్ నెలలో నరదృష్టి అధికంగా కూడా గోచరిస్తూ ఉంది. తగాదాలు కనబడుతున్నవి, అనూహ్యమైనటువంటి నష్టము ఉన్నది ఇక్కడ. కనుక ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కూడా ఆచితూచి ముందుకు వెళ్ళండి. అసలే కొంత లగ్నాత్ కేతువు, సప్తమాత్ రాహువు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే గోచరిస్తున్నారు. రేపటి కాలంలో రాహువు కేతువు రెండు గ్రహాలు కూడా మారుతున్నాయి. ఈ మారినటువంటి సందర్భాలలో మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరండి. ఖచ్చితంగా కూడా కన్యారాశి వారు ఆల్మోస్ట్ అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళబోయేటువంటి పరిస్థితిగా చెప్పడం జరుగుతున్నది. తప్పకుండా కన్యారాశి వారు కుదిరితే ఒక్కసారి రాహుకేతు అంటే సర్పసూక్తముతో హోమం కానీ, సర్పసూక్తముతో జంట నాగులకు అభిషేకం కానీ, లేదా ఈశ్వరునికి మనకు ఏకాదశ రుద్ర పారాయణమైనా కూడా, మహన్యాసపూర్వక రుద్ర పారాయణమైనా కూడా, ఏకాదశం అంటే మనకు 11 సార్లు అవుతుంది, కానీ మహన్యాసపూర్వకంగా ఒక రుద్రము చెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. విదేశీ ప్రయత్నాల వారు కాస్త ఓపికగా ఉండండి, వివాహ ప్రయత్నాల వారు ఓపికగా ఉండండి. ఇంకా ముఖ్యమైనది ఇన్వెస్ట్మెంట్స్. ఇక మిగిలినటువంటి వారు ఉద్యోగం రిలేటెడ్ కానీ ఇంకా ఏవైనా కూడా కొంత పర్వాలేదు. వ్యక్తిగత జాతక పరిశోధన మాత్రం తెలుసుకొనే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. సుమారుగా కూడా 7-8 నెలల నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఇది ఆర్ రిలేటెడా లేదా ప్రా రిలేటెడా, ప్రమోద, ప్రసాద, ప్రతాప, ప్రదీప, ప్రణతీయ, ప్రియాంకాన, ఇలా వారి వారి వయసు రీత్యా, వారు చేసేటువంటి ఉద్యోగాల రీత్యా, వారికి ఉండేటువంటి జబ్బుల రీత్యా, ముఖ్యంగా వారి వయసు రీత్యా తప్పకుండా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. 2016-17లో 15-16 ఎంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మీరు 14, 15, 16, 17 దాకా కూడా అటు పిమ్మట కొంత బాగా ఉండే 2023 సూపర్, 2022 కొంత ఇబ్బంది, 2020 కూడా ఇబ్బందిలోనే ఉండడం జరిగింది. మరి ఇప్పుడు 2024 డిసెంబర్ నెలలో చూసుకున్నట్టయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితే గోచరిస్తూ ఉంది. ఏదో ఒక జాక్పాట్ తలిగేటువంటి పరిస్థితిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు. తొందరపడి మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు, ఆల్రెడీ డబ్బు కనబడింది, దాన్ని అర్జెంటుగా కూడా రెట్టింపు చేయాలి అనేటువంటి ఆలోచనలో మీరు ఇన్వెస్ట్ చేసి ఉన్నారా, లేదా ల్యాండ్ మీద పెట్టున్నారా? మరి ఆ యొక్క ల్యాండ్ మీద పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇలా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసేటువంటి సందర్భాలలో మరి ఇక్కడ ఈ యొక్క డిసెంబర్ నెలలో చూసుకున్నట్టయితే ఉద్యోగానికి సంబంధించి ముఖ్యంగా కూడా అధికారుల నుండి సమస్యలు అయితే గోచరిస్తున్నాయి. ఎందుకంటే గత 7-8 నెలల నుండి కూడా అసలు మిమ్మల్ని పంపించేద్దామా అనేటువంటి భావనలోనే ఉంటారు వారు. కానీ మీరు మొండికైనా కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే మీ అంతే న్యాయమైనటువంటి మనుషులు
ఈ ఏ జాతకంలో కూడా ఉండరు. కానీ కొంత వాదన ఎక్కువగా కూడా ఉంటుంది. మీకు ఈ యొక్క వాదించే అటువంటి పరిస్థితులలో ఎక్కువగా కూడా వాదించడం వల్ల కొంత జాతకంలో కొన్ని గ్రహాలు దోషపడతాయి, దోషానికి గురవుతాయి. ఇప్పుడు వాదించే అటువంటి తత్వం ఎక్కువగా కూడా కుజుని మూలకంగా ఉంటుంది. కుజుడు దేనికి? ల్యాండ్ రిలేటెడ్ కానీ, భూ సంబంధిత కానీ, వివాహ సంబంధిత విషయాలలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరొకటి ఏమిటి అంటే వ్యవహార మాంద్యత, అధికారుల నుండి సమస్యలని చెప్పుకున్నాం. కొంత ఆహార వ్యతిరేకత అంటే ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఈ యొక్క డిసెంబర్ నెలలో జాగ్రత్తగా ఉండండి. స్థాన చలనము కనబడుతున్నది, ఆరోగ్య క్షీణత కనబడుతున్నది. మీరు పనిచేసే చోట మీకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆ విషయం కూడా మీకు అర్థమైంది ఆల్రెడీ, విన్నారా? ఇక మీరు ఈ సమయంలో ఏం చేయాలి అంటే ఎక్కువగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పట్టుకోవాలి, 108 ప్రదక్షిణాలు చేసుకోవాలి, లేదా ఇప్ప నూనెతో దీపారాధన చేసుకోవాలి. ప్రతిరోజు కూడా దేవాలయంలో కుజగ్రహం ముందు గుర్తుంచుకోండి. ఇక శని మూలకంగా మనకు కొంత అనూహ్యమైనటువంటి నష్టాలు, అదేవిధంగా ప్రమాదాలు, తగాదాలు, కొంత స్త్రీలతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మనస్సు అనేటువంటిది చంచలంగా మారేటువంటి పరిస్థితి, ఎంతో శ్రమ చేస్తే కానీ ఫలితం మనకు రాకుండా ఉండేటువంటి పరిస్థితి. ఉదాహరణకు ఒక 1 అవర్లో మనకు పని అయ్యేటువంటి సందర్భాన్ని మినిమం ఒక 4-5 గంటల దాకా వెయిటింగ్లో ఉండేటువంటి పరిస్థితి, లేదా శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితి దీనినే అంటారు. కనుక తప్పకుండా ఎవరికైనా లేని వారికి వస్త్రాలను డొనేట్ చేయండి. ముసలి వారికి ఆఫ్టర్ 60+ ఉండేటువంటి వారికి తప్పకుండా వారికి బట్టలను కొనివ్వడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక మరొక విషయం ఏమిటి అంటే తులారాశి వారికి ఒక అమావాస్య రోజు బూరుతో ఉండేటువంటి కొబ్బరికాయతో దిష్టి తీయించి దీనిని పారే నీటిలో వేయడం వల్ల కూడా నరదృష్టి నుండి విముక్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మీరు కేవలం 800 కారు కొన్నప్పటికీ కూడా బయట అబ్బో వారికి ఏమిటి కారు కొన్నారు అనేటువంటి ఒక పుకారు లేస్తుంది. దీనివల్ల ఎవరి నోరు ఎట్లుంటుందో కదా. కనుక మనకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక తులారాశి వారికి చూసుకున్నట్టయితే ముఖ్యంగా కూడా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించే పరిస్థితి. భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి, ఇప్పుడు భర్తది తుల, భార్యకు హెల్త్ ఇష్యూ వచ్చే పరిస్థితి. భార్యదే తుల అనుకుందాం, భర్తకు హెల్త్ ఇష్యూ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా మనీ రిలేటెడ్ ఇష్యూస్తో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కొంత విపరీతమైనటువంటి భయాందోళన, అదేవిధంగా కాస్త వ్యాధి సోకేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ షుగర్ లేదా బీపీ కావచ్చును, ఇలాంటి కొన్ని వంశ పారంపర్య జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మనకు రాబోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. దానిని మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక మరీ ముఖ్యంగా తులారాశి వారికి అధికంగా డబ్బు ఖర్చు కనబడుతుంది ఈ యొక్క వారం. నేత్ర సామర్థ్యహీనత అంటే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, శిరోభారము, తలనొప్పు అంటే శిరోవేదన అంటే పిల్లల మూలకంగానా లేదా మీకుండేటువంటి సమస్యల మూలకంగానా ఏదో ఒక మూలకంగా శిరోవేదన కనబడుతుంది. కొంత లాభాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది. కొంత మోసపూరితమైనటువంటి పరిస్థితులు కూడా గోచరించేటువంటి పరిస్థితి కనబడుతుంది. కనుక తప్పకుండా తులారాశి వారు కొంత ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా ఈ యొక్క తులారాశి వారికి
విందు వినోదాలకు సంబంధించినటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. మరలా చెప్తున్నాను, ఫ్రెండ్స్తో కానీ విందు వినోదాలకు సంబంధించినటువంటి విషయాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, తప్పకుండా కూడా బాగుంటుంది. కొంత ఎదుటి వ్యక్తిని క్రిటిసిజం లాగా చేయడం కానీ, లేదా ఎదుటి వ్యక్తిపై జోక్స్ వేయడం కానీ, లేదా మీ భార్యతో కొంత ఇబ్బందికరంగా అంటే తనను బాధ పెట్టినట్టుగా మాట్లాడినా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా ఈ వారము ఈ నెల జరగబోయేటువంటి పరిస్థితి ఉంది కనుక చూసుకోండి. ఈ వ్యాపార భాగస్వాముల వలన నష్టం జరుగుతుంటుంది. ఎప్పుడైతే మీరు మీ భార్యను ఇబ్బంది పెడతారో భార్యను మీరు బ్యాలెన్స్గా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ భార్య 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 అని అంటున్నాను, భార్య లైక్ కాకుండా స్త్రీ మూలకంగా. స్త్రీలను మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టినా, స్త్రీలకు సంబంధించినటువంటి చెడుగా మాట్లాడిన అరే పలానా అమ్మాయట పలానా అని చెప్పి మనం వద్దు. ఆడవారి గురించి మనం ఈ యొక్క తులారాశి వారు ఎంత ప్లస్ మాట్లాడితే అంతటి వీరికి ఒక ఎక్సలెంట్ లైఫ్ అనేటువంటిది వీరికి ఉంటుంది, కానీ లగ్జరీ లైఫ్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక అమ్మాయి గురించి వీరు చాలా చెడుగా మాట్లాడినా చాలా అంటే నీచమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. ఇదైతే గుర్తుంచుకోండి. కనుక ఈ యొక్క తులారాశి వారు ఖచ్చితంగా కుదిరితే కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి దత్త చరిత్ర పారాయణం కానీ, గురు చరిత్ర పారాయణాలు కానీ ఇవి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి గానుగాపూర్కి అయితే వెళ్ళిరండి. గత 4-5 నెలల నుండి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే లేవు. ఒకవేళ మీ జాతకరీత్యా ఏమైనా మంచి దశ నడుస్తూ ఉన్నా, లేదా జాతకంలో లక్ష్మీ యోగాలు నడుస్తూ ఉన్నా కూడా కొంత మంచి పరిస్థితులు అయితే ఉంటవి. ఎందుకు అంటే అర్ధాష్టమ శని, అర్ధాష్టమ శని మిమ్మల్ని మొత్తం కూడా తిన్నదే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ డబల్, ఇప్పుడు ఒక 1 అవర్ పని చేసేటువంటి పని 2 గంటలు పని చేయడమా, లేదా మన దగ్గర దాకా వచ్చి ఏదైనా పని లాస్ అయిపోవడమా, లేదా ఇంట్లో ఏమైనా గొడవలు ఉండేటువంటి పరిస్థితులు కానీ, లేదా ఒక ఏదో తెలియని విషయం మనకు తెలవడం కానీ, ఎందుకంటే ఎవరో దాచిపెట్టినటువంటి విషయము ఇది మన వైపుగా రావడం కానీ, లేదా మనమే దాచినటువంటి విషయం బయటపడడం కానీ. ఇప్పుడు ఉదాహరణకు బయట ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ ఉంటే ఈ 2021, 22, 23లోనే బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా కుమార్తె కానీ కుమారుడు కానీ లవ్ మ్యారేజ్ దాకా వెళ్ళే ప్రపోజల్ ఉండేటువంటి పరిస్థితులు కానీ, ఇలా 1, 2 కాదు, అంటే ఎవరి వయస్సుకు రీత్యా వారికి. ఇక్కడ టీనేజ్ ఉండేటువంటి వారికి బైక్ ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నవి. కనుక మరిగా వీరందరికీ కూడా అంటే స్థాన చలనాలు ఎన్నో కూడా జరిగిపోయి ఉంటాయి ఈ 21, 22, 23, 24లో. మరి ఇప్పుడు ఈ యొక్క డిసెంబర్ నెలలో చూసుకుంటే కొంత శరీరం బద్ధకస్తంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వేల తప్పినటువంటి భోజనం కనబడుతూ ఉంది. ఎవరితోనో గొడవ ఏర్పడే పరిస్థితి, కొంత మనకు తెలియకుండానే ఈగోనెస్ పెరగడం కానీ, కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం కానీ, లేదా అంటే రోజు మనం కలిసేటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా ఏదో ఒకసారి వేలు చూపెట్టి మాట్లాడేసరికి నువ్వు నామితో వేలు చూపెట్టి మాట్లాడతావా అనేటువంటి పరిణామం, అంటే ఉదాహరణ. కనుక కొంత ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు సూర్యునికి బాగా నమస్కారం చేసుకోవాలి. ఈగో ఫీలింగ్ వచ్చేటువంటి సందర్భాలలో కోపాన్ని అరికట్టుకోవాలి. ఒక 4 అడుగులు వెనక్కి వేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. మరీ ముఖ్యంగా కలత్ర సమస్యలు కూడా గోచరిస్తున్నాయి. భార్యాభర్తలలో గొడవలు కానీ, అభిప్రాయ భేదాలు. ఇక్కడ ఇద్దరి ఆలోచన ఒకటే, బట్ చెప్పే విధానంలో పోతుంది. మరొక విషయం ఏమిటి అంటే సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, కొంత నిరుత్సాహంతో మొదలై ప్రయాణాలలో కొంత ఇబ్బందులు, కొంత అనారోగ్య సమస్యలు, అనారోగ్యానికి సంబంధించి డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిణామాలు కూడా మనకు గోచరిస్తున్నాయి. ఇక మరీ ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి సంబంధించి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, అదేవిధంగా రుణ బాధ, మనీ రిలేటెడ్ కానీ, కొంత పనిచేసే చోట ప్రతికూలమైనటువంటి పరిణామాలు కానీ, కొంత అగౌరవము అయ్యేటువంటి పరిస్థితులతో
స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పుకున్నాం, కుటుంబ కలతలు అని చెప్పుకున్నాం. బంధుమిత్రులతో మాట పట్టింపులు వచ్చేటువంటి సందర్భాల్లో కొంత ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా కూడా. మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉద్యోగానికి సంబంధించి మాత్రము మార్పిడి కావచ్చును. అనూహ్య ఆపద అయితే కనబడుతుంది ఈ 2-3 నెలలలో. దానికి సంబంధించి ఈ డిసెంబర్ నెలలోనే పునాది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మరీ ముఖ్యంగా బంధుమిత్రుల మనస్పర్ధలు అని చెప్పి ప్రతిసారి చెప్తున్నాను, అన్ని గ్రహాల మూలకంగా అదే కనబడుతుంది. కనుక ఆచితూచి మాట్లాడండి. ఎప్పుడైతే మనకు 20వ తారీఖు దాటుతుందో, 2024 డిసెంబర్ 2020 దాటుతుందో, కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి, కార్యసిద్ధి ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా జరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బాంబు బ్లాస్ట్ ఏమిటి అంటే 2025లో అష్టమ గురువు రాబోతున్నాడు గోచార రీత్యా. అష్టమ గురువు వస్తే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడతాడు. కనుక ఇప్పటి నుండే మనము గురువులను కానీ పూజ్యులను కానీ లేదా దేవాలయంలో ఉండేటువంటి ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి కానీ లేదా దక్షిణామూర్తి దేవాలయంలో కానీ కొంత అన్నదానాన్ని కానీ ఏదో మంత్లీ మీకు తోచినటువంటి రైస్ కానీ లేదా అక్కడ ఉండేటువంటి విధంగా అన్నదానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరిపిస్తూ ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అనూహ్య అవరోధాలు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. స్థిరాస్తులలో లాభాలు కూడా ఉన్నవి ఇక్కడ ఎవరైతే మనకు వృశ్చిక రాశి వారు ఉన్నారో. కొంత ధనము మాత్రం కనబడుతుందండి డిసెంబర్ నెలలో. 100% కూడా డిసెంబర్ నెలలో ఈ యొక్క మనకు నవంబర్ లాస్ట్ వీక్ నుండి డిసెంబర్ ఫస్ట్ వీక్ టు సెకండ్ వీక్ వరకు రావాల్సిన ధనమా లేదా మీ యొక్క జాబ్ రిలేటెడ్ ఒక రూపాయి పెరగడమా లేదా లైక్ టీఏలో డిఏలు ఇంకే అవి మీ పరిస్థితి రీత్యా ఏవైతే ఉంటాయో అవి పెరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ 1-2 మంత్స్లో మాత్రమే. ఇక ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులది అన్నింటా అదే ఉంది, బంధుమిత్రులదే. అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తూ ఉన్నాయి, కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. స్త్రీ మూలకంగా కొంత ఇబ్బందులు. మీరు మీ మనస్సులో మంచి స్థానమే ఉంది ఆమెతో, కానీ బయట చూసేటువంటి వారికి కొంత నెగిటివ్గా కనబడేటువంటి ఒక ఏదో ఒక బట్టగాల్చి మీ మీద వేసేటువంటి పరిస్థితి ఉంది, జాగ్రత్తగా ఉండండి. ధన కనక వస్తు లాభాలు కనబడుతున్నాయి, అకారణమైనటువంటి కలహాలు కూడా ఉన్నవి ఇక్కడ. కనుక ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయం అయితే పనికిరాదు. మనీ రిలేటెడ్ ఎవరికి ఇవ్వద్దు, ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొద్దు. ఈ యొక్క విషయం అయితే చూసుకోండి. అధికంగా డబ్బు ఖర్చు కూడా ఉంది. నెల చివరలో అధికంగా డబ్బు ఖర్చు కనబడుతుంది, లాభాల మందగింపు ఉంది. ఈ యొక్క నెల చివరలో కొంత ఏదో రకంగా మనకు మోసము జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది, అది కూడా చూసుకోండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి దుర్మార్గమైనటువంటి స్నేహం ఏమిటి, మంచి స్నేహితులు ఎవరు అనేటువంటి పరిస్థితి కూడా మీకు ఈ యొక్క నెల చివర వరకు బయటపడుతుంది. విన్నారా? ఇలాంటి ఎటు చూసినా కూడా గొడవలు అయితే ఉన్నాయండి ఏ గ్రహరీత్యా కూడా. కనుక తప్పకుండా కూడా మీరు ఓపికగా ఉండేటువంటి ప్రయత్నమే చేయాలి. ఎంత ఓపికగా ఉంటేనే అంత మంచిది. తప్పకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్వామి కానీ గురువుకు సంబంధించి ఆరాధన చేయడం వల్ల జరగబోయే చెడు నుండి ఎంతో కొంత మంచి మార్గం వైపుగా కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలల లోపే ప్రయత్నం చేయండి. వివాహ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి గురుబలం ఉంది. దాని తర్వాత మరలా 1 ఇయర్ తర్వాత గురుబలం ఉండదు. కనుక వ్యాపారానికి సంబంధించి బిజినెస్ రిలేటెడ్ ఏమైనా దీనిని ఎంకరేజ్ చేయాలి అంటే విస్తరణ చేయాలి అనుకునేటువంటి వారు కూడా తప్పకుండా ఈ 2-3 నెలలు మాత్రమే బలం ఉంది మీకు అనే విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా దత్తునికి సంబంధించినటువంటి ప్రార్థనలో ఉండండి. అంతా దత్తాత్రేయ స్వామి మయం అనుకోండి. ధనస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ యొక్క డిసెంబర్ నెలలో 2024
వాస్తవానికి 2016-17 నుండి కూడా ఎంత నలిగిపోయి ఉన్నారు. బాక్షరం కానీ ఉండేటువంటి వారు ఎవరైనా కావచ్చును. ధనస్సు రాశికి అప్పటి నుండి 2020 పర్వాలేదు, 21 పర్వాలేదు, 23 పర్వాలేదు, మరలా 24 చాలా అంటే చాలా ఇబ్బందికరంగా మారింది. 2024 మరి ఈ యొక్క 24లో ఉద్యోగ మార్పిడ, అసలు ఉద్యోగమే లేకుండా వెళ్ళిపోయింది. అసలు ఉద్యోగ ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా మీకు ముందుకు రావడం లేదు ఈ యొక్క ధనస్సు రాశి వారికి. 2024 మార్చి నుండి కూడా మైనస్ వాతావరణం ఉంది. కంప్లీట్గా కూడా నెగిటివ్ అయిపోయింది. మీకు ఎంతో పాజిటివ్గా ఉండేటువంటి వారు మీరు. ఎందుకంటే పూజలు అన్నా ఏమైనా యాగాలు అన్నా ముందుండేటువంటి మీరు పాపం చాలా మైనస్ వాతావరణం ఉంది. అయితే మీలో మైనస్ ఏమిటి అంటే మీ మాట తీరు అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అది కొంచెం మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 2వ భావానికి అధిపతి అయినటువంటి శనైశ్వరుడు మీకు కోపం వచ్చినా, చిరాకు వేసినా, అసలు మీ మాటలు వినాలి అంటే చెవులు మూసుకోవాలి. ఆ విధంగా మాట్లాడడం వల్ల, ఎదుటి వ్యక్తిని మనసులో తిట్టుకోవడం వల్ల మీరు హెల్త్ రీత్యా, మనీ రీత్యా లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గమనించుకోండి దయచేసి కూడా. ఎందుకంటే మానసిక సంకల్పం అనేటువంటిది ఎంతో ముఖ్యం. మనసులో చేసేటువంటి తప్పును తొందరగా శిక్ష విధించేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ యొక్క భగవంతుడు. కనుక అది గుర్తుంచుకోండి. మరి ఇక్కడ ఉద్యోగ మార్పిడి, అనూహ్య ఆపదలు ఉన్నవి. కొంత అగ్ని బాధ. అదే అగ్ని బాధ అంటే ఇప్పుడు మొన్న ఏం జరిగిందో, ఒక దేవాలయంలో దీపాలు వెలిగిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఒక తల్లిది చీర కొంగు ఆ యొక్క దీపం మీద పడి అంటుకోవడం జరిగింది. నలుగురు చూడడం జరిగింది. దాన్ని మళ్ళీ క్లియర్ చేయడం జరిగింది. అంటే ఇలాంటివి చెప్పలేము మనకు. కనుక అదొకసారి జాగ్రత్తగా చూసుకోండి. చోర భయము కూడా కనబడుతుంది ఇక్కడ. అంటే వస్తువులు ఏమైనా అపహరణానికి గురి కావచ్చును, దొంగతనానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. మీరు తెలుసో తెలియకో బంగారాన్ని ఎక్కడైనా నలుగురు కనబడే చోటులో పెట్టినా, ఇంట్లోనే చెప్పలేము. ఇవాళ రేపు మన అనేటువంటి వారు, బంధువులు అనేటువంటి వారు ఏదీ లేదు ఇక్కడ. డబ్బు అనేటువంటిది ముఖ్యమైంది ఇక్కడ కలియుగంలో. కనుక అది గమనించుకుంటూ మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా. అదేవిధంగా బంధుమిత్రులతో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. తప్పకుండా అలాంటి సందర్భాలలో కొంత ఆచితూచి వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయండి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే డబ్బు ఖర్చు అధికంగా కనబడుతూ ఉంది ఇక్కడ. ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉన్నవి, ప్రాణాపాయ సూచనలు ఉన్నవి, సమీప బంధు నష్టము ఉన్నది, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కనబడుతున్నవి, కొంత ధన నాశనము కూడా కనబడుతున్నది, కలత్ర సమస్యలు కనబడుతున్నవి, వేల తప్పినటువంటి భోజనము కూడా ఈ యొక్క ధనస్సు రాశి వారికి కనబడుతుంది. కనుక తప్పకుండా కూడా ధనస్సు రాశి వారు ఆచితూచి వ్యవహరించండి. మీకు ఒక అదృష్టమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే శనైశ్వరుడు మీకు గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడు. ఇక మరలా రాడు, 100% రాడు. ఎందుకంటే ఎప్పుడైనా శని వక్ర దృష్టి ఉన్నా, వక్రంగా వచ్చినా మీకే ఇబ్బంది జరిగేది ఈ గత కొంతకాలం నుండి కూడా, ఈ 10 సంవత్సరాల నుండి సుమారుగా కూడా. కనుక ఇప్పుడుక మీనంలోకి ఎంటర్ అయితే అది మీకు 4వ స్థానం అవుతుంది. ఇది కూడా గుర్తుంచుకోండి. మరి 4వ స్థానం అయితే మరలా అర్ధాష్టమ శని అవుతుంది. అర్ధాష్టమ శని కనుక ఏమున్నా ఈ 4 నెలలు 5 నెలలు మీకు అద్భుతము. ఈ 5 నెలల్లోనే ల్యాండ్ అమ్మాలి అనుకున్నా, చక్కటి ఉద్యోగం సాధించాలి అనుకున్నా, ఏదైనా బిజినెస్లో రాణించాలి అనుకున్నా, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకున్నా, లేదా ఎలాంటి ఒక ఇల్లు తీసుకోవాలనుకున్నా, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా తప్పకుండా చేయండి ఇదే సమయంలో. కనుక శనైశ్వరుని యొక్క చూపు కూడా మీ 12వ స్థానం మీద పడడం వల్ల ధన వ్యయము కూడా ఉంటుంది.
కొంత విచారము, శ్రమ అధికంగా, శ్రమతో కూడినటువంటి పనులు పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక ధనుసు రాశి వారు తప్పకుండా ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. పరస్త్రీకి సంబంధించి కొంత ఇబ్బందులు, అదేవిధంగా ధన కనక వస్తు లాభాలు ఈ యొక్క నెల చివరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుసు రాశి వారికి. కనుక లేడీస్ విషయంలో మీరు కూడా కొంత అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నం చేసుకోండి. అదేవిధంగా ధనస్సు రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే కొంత విందు వినోదాలకు సంబంధించినటువంటి విషయాలలో డబ్బు అధికంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి, దీనితో పాటుగా స్కిన్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి, కొంత అది స్కిన్ రిలేటెడ్ ఏదైనా కావచ్చును. ఆశించినటువంటి కార్యం ఏదైతే ఉంటుందో అది కొంత ఇబ్బందికరంగా మారబోయేటువంటి పరిస్థితి. తప్పకుండా ఈ యొక్క ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా కుదిరితే ఒకసారి భగవంతుడు అంటే మనకు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కానీ లేదా ఈశ్వరుడు కానీ వీరి దేవాలయాలలో ఆయిల్ అంటే దీపారాధనకు సంబంధించి మీరు నూనెను కావచ్చును లేదా ధూప్ స్టిక్స్ను కావచ్చును డొనేట్గా ఇవ్వడం వల్ల, అంటే మీరు ఇచ్చినటువంటి నూనెతోనే దీపారాధన చేయాలి, ప్రతిరోజు కూడా ధూప్ స్టిక్స్ వేయాలి. ఇలా వేయడం వల్ల తప్పకుండా జాతకంలో ఉండేటువంటి కొంత దోషాలు అనేటువంటివి తొలగిపోయి ఇక్కడ మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయం, పని కట్టుకొని ఎక్కడికో వెళ్ళాలి అనేప్పుడు నేను చెప్పడం లేదు, మీ ఇంటి ఆవరణలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి సంబంధించి ఒక నెల రోజుల పాటు ఈ డిసెంబర్ నెల పాటుగా మీరు ఇవ్వడం వల్ల కొంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మకర రాశి డిసెంబర్ నెల 2024 మకర రాశి వారికి మకర రాశి వారికి ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇబ్బంది తొలగబోతూ ఉన్నది. ఇక చివరి షెడ్యూల్లో ఉన్నారు ఈ యొక్క శనేశ్వరుడు. మరి యొక్క చివరి షెడ్యూల్లో ఉండేటువంటి సందర్భంలో మీకు మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా ఎక్కువగా కూడా పెట్టే పరిస్థితి ఉంటుంది, గుర్తుంచుకోండి. మీ గౌరవము, మీ పేరు, ఇన్నేళ్ళు కష్టపడితే వచ్చినటువంటి పేరు కానీ లేదా మీ యొక్క బిజినెస్ కానీ ఇలాంటి విషయాలలో మీ యొక్క గౌరవం ఏదైతే కాపాడుకుంటూ వస్తున్నారో అది నాశనం జరిగే పరిస్థితి. అదేవిధంగా డబ్బు రావాల్సినటువంటి డబ్బు సమయానికి రాకపోగా గొడవలు ఏర్పడే పరిస్థితి, కొంత ఆరోగ్య నాశనము కనబడుతూ ఉన్నది. ఇక్కడ కుటుంబ కలతలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. తప్పకుండా మరి 2వ భావంలో ఈ యొక్క శనేశ్వరుడు ఉండడం వల్ల మనకి ఇంకా ఇబ్బందే ఉంటుంది. ఇంకా చూసుకుంటే ఆరోగ్య బాధనైతే కనబడుతుంది. ఎటు చూసినా కూడా బంధుమిత్రులకు సంబంధించినటువంటి విరోధాలు ఉన్నవి, ఇక్కడ ప్రమాదాలు ఉన్నవి, వాహన ప్రమాదాలు అన్నింటా కూడా చూసుకొని ముందుకు వెళ్ళండి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారో వారికి తప్పకుండా చక్కటి ఉద్యోగము లభిస్తుంది గురువు మూలకంగా. మనోవాంఛ సిద్ధి. ఇక్కడ గురువు బాగున్నాడు అంటే మనం ఏం చేసుకోవాలి? గురువులను కానీ పూజ్యులను కానీ చక్కగా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాలి, నమస్కరించుకొని వెళ్ళిపోతూ ఉండాలి. దీనివల్ల మనకు మంచి లాభం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా కూడా గురువు మూలకంగా ఐశ్వర్య ప్రాప్తి కనబడుతుందండి. కార్యానుకూలత ఉంది, కీర్తి ధన లాభము ఉన్నది. ఇక్కడ శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ మకర రాశి వారికి గోచార రీత్యా బాగుంది. మరి మీ గ్రహచారంలో కొంత శనేశ్వరుడు కనుక 12వ భావంలో ఉన్న లేదా 10వ భావంలో ఉన్న లేదా 8వ భావంలో ఉన్న లేదా 2వ భావంలో ఉన్న మీకు సప్తమాతున్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే గోచారం వేరు, గ్రహచారం వేరు. మనం చెప్పే అటువంటి యొక్క ప్రిడిక్షన్ ఏదైతే ఉందో 100లో 35% మాత్రమే సెట్ అవుతుంది. మీ జాతకాన్ని బేస్ చేసుకొని మీకు ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది,
దాని ఆధారంగా చేసుకొని మనం ఎప్పుడైతే ప్రిడిక్షన్ చెప్పించుకుంటామో అది 100కు 99% అక్యురేట్గా ఉంటుంది. గడిచింది, గడుస్తుంది, జరగబోయేది కళ్ళు మూసుకొని కూడా చెప్పవచ్చును అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. మకర రాశి వారు మీరు కొంత మొండి పట్టుదల ఏదైతే ఉందో అది పక్కన పెట్టుకునేటువంటి పరిస్థితి. తప్పకుండా ఈ యొక్క మకర రాశి వారు ఈ యొక్క నెల చివరికి వచ్చేసరికి ఒక కారు కావచ్చును, లేదా ఒక బంగారం కావచ్చును, లేదా ఒక 2 వీలర్ కావచ్చును, ఏదో ఒక వాహన సౌఖ్యం అయితే కనబడుతుంది ఇక్కడ. అదేవిధంగా ధన కనక వస్తు లాభాలు కనబడుతున్నాయి. కొంత స్కిన్ ఇష్యూస్ అయితే గోచరిస్తున్నాయి. స్కిన్ రిలేటెడ్ సమస్యలు అయితే ఉంటాయి. అదేవిధంగా యంత్ర ప్రమాదాలు అంటే ఇక్కడ యంత్రాలు ఏముంటాయి, కారు కావచ్చును, లేదా మనకు వంట చేసేటువంటి సందర్భాలలో ఏదైనా వేడి మనకు ఆయిల్ చిల్లవచ్చును, లేదా లైక్ ఇలాంటిది ఏదైనా కూడా కావచ్చు. 1, 2 అని కాదు. ఎందుకంటే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ మకర రాశి, కుంభరాశి వారు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఎందుకు అంటే కుజుడు సప్తమ దృష్టిచే మీ లగ్నాలను చూస్తున్నాడు. ఇక్కడ అన్ని దృష్టి నుంచి కూడా మీ లగ్నాలను చూస్తున్నాడు. కుజుడు అక్కడ స్తంభించున్నాడు కనుక కుజుడు ఏమిటి, ఫైర్ మూలకంగా. అదేవిధంగా శని భగవానుడు ఏమిటి, ఇనుము. ఏ రకంగానైనా కూడా మనకు కొంత ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నవి. కనుక మా బంగారు తల్లులు, స్త్రీమూర్తులు వంట చేసేటువంటి సందర్భాలలో కొంత జాగ్రత్త అవసరము. ఈ ఫోన్ పట్టుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ఏదో పరధ్యానంగా చేస్తే మాత్రము కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి. మరి మకర రాశి వారికి మరొక విషయం ఏమిటి అంటే మీ కంటే చిన్నవారు ఎవరైతే ఉన్నారో వారి నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశి వారు తప్పకుండా కూడా స్థాన చలనము, ప్రదేశ మార్పు కనబడుతూ ఉన్నది. మకర రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో విదేశాలలో సెటిల్ కావడానికి మంచి సమయము. తప్పకుండా దైవానుగ్రహము ఉన్నది ఖచ్చితంగా. దీంతో పాటుగా కొందరికి అనూహ్య అవరోధాలు ఉన్నవి. పట్టుదల సడలింపు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతూ ఉన్నది ఇక్కడ. అదేవిధంగా ధన నాశనము ఉన్నది. డబ్బు ఎలాంటి సందర్భంలో అయినా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి మకర రాశి వారు. విన్నరా? తప్పకుండా మకర రాశి వారు కుదిరితే దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల, అదేవిధంగా శ్రీరామ రక్షా స్తోత్రము చదువుకోవడం వల్ల తప్పకుండా కూడా జరగబోయే చెడు నుండి కొంత దానిని మనం డైవర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కుంభరాశి 2024 డిసెంబర్ నెలలో 2017, 18, 19 నుండి కూడా కుంభరాశి వారికి బాగా లేదు అనేటువంటి సందర్భంలోనే ఎస్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో, ఎస్తో స్టార్ట్ అయ్యేటువంటి వారు, సా రిలేటెడ్ ఉండేటువంటి వారు 2017, 18, 19, 20 నుండి కూడా ఎంతనైతే డబ్బు సంపాదిస్తున్నారో అంత ఖర్చు అవ్వడం కానీ, దుబారా ఖర్చు అవ్వడం కానీ, లేదా ఇవాళ రేపు మనము ఛానల్స్లో కూడా చూస్తున్నాం ఎక్కువగా జరిగేటువంటి కొంత మైనస్ కానీ, కొంత ఏదో రకమైనటువంటి ఇబ్బందులలో ఈ ఎస్ లెటర్ మీద ఉండేటువంటి వారు మాత్రమే ఎక్కువ కూడా ఇరుక్కొని పోతున్నారు. కనుక కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఎస్ రిలేటెడ్ ఉండేటువంటి వారు సా, సి, సూసే. కనుక మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీ ఇంటిలోనే మళ్ళా శని భగవానుడు రావడం జరిగింది. ఒక 4-5 నెలలు ఉంటాడు సుమారుగా కూడా. ఈ సమయంలో భార్యాపుత్రులతో కానీ, బంధువులతో కానీ గొడవలు జరిగే ప్రమాదాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఉద్యోగంలో కూడా అనూహ్యమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా విపరీతమైనటువంటి భయాందోళన, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కొంత వ్యాధి పీడ కూడా మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా స్వజనుల అంటే ముక్కు ముఖము తెలవని వారికి డబ్బు ఇవ్వడం వల్ల కానీ,
ముక్కు ముఖం తెలవని వారికి ఏమైనా మాట ఇవ్వడం కానీ మధ్యవర్తిత్వానికి వెళ్ళడం కానీ ఈ సందర్భాలలో మీరు విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. అవమానాలు జరిగే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎప్పుడో చేసినటువంటి తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఎప్పుడో చేసినటువంటి తప్పుకు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుందని చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కొంత దరిద్రం అయితే మీకు ఇబ్బందిగా మారబోతున్నది. అయ్యో ఏమిటి అసలు ఈ పరిస్థితి, 100 రూపాయలు కూడా లేవా అనేటువంటి ఆలోచన ఉండే పరిస్థితి. మీ పట్టుదల ఏదైతే ఉందో దానిని కొంత విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఇప్పుడు ఒక ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నంలో ఉన్నారు, మీరు అంతకుముందు ఒక మంత్లీ 1 lakh శాలరీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు నాకు 1,50,000 లేదా 1,00,000 రూపాయల వర్త్ గల జాబ్ వస్తేనే నేను చేస్తాను అనుకుంటే తప్పు. టైం బాగాలేదంటున్నాం. మీరు 50,000 నుండి 75,000 జాబ్ చూసుకోవడము ఎంతో ఉత్తమము అని చెప్పడం జరుగుతున్నది. కనుక తప్పకుండా మీరు కేవలం అంటే ఒక 4 మెట్లు కిందికి దిగండి అంటున్నాను. ఇక్కడ నేను 1 lakh సాలరీ ఉండేటువంటి జాబ్ చేస్తున్నాను, మరలా అంతే జాబ్ రావాలంటే ఇంట్లోనే ఉంటారు. ఎందుకంటే అలాంటి బలం లేదు జాతకంలో. కనుక ఇప్పుడు మీరు శ్రమని మీ ఆయుధంగా చేసుకొని కొంత 1 గంట 2 గంటలు ఎక్కువ పని చేస్తూ తక్కువ జీతానికి పనిచేయడం వల్ల ఒక 1 year దీని తర్వాత అద్భుతమైనటువంటి జాబ్ వచ్చే పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోండి. ఇక శారీరక శ్రమ అని చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ బంధు విరోధము కూడా గోచరిస్తూ ఉన్నది. మరి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ యొక్క కుంభరాశి వారు వ్యాపారంలో ఈ డిసెంబర్లో 20వ తారీఖు లోపు అద్భుతమైనటువంటి పరిస్థితులు, ఇష్టకార్య సిద్ధి, డబ్బులు కలిసి రావడము, లాభాలు రావడము, అదేవిధంగా కీర్తి వృద్ధి అంటే అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రావడము ఈ కేవలం ఒక 20 days. మరలా 20 days తర్వాత కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. యంత్ర ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి ఈ యొక్క నెల చివరి తర్వాత. యంత్ర ప్రమాదాలు అంటే లైక్ వాహన ప్రమాదాలు కావచ్చును. సేమ్ ఇందాక మనం చెప్పుకున్నాం, మనకు మకర రాశికి సంబంధించి కూరగాయలు కట్ చేస్తూ ఉండగా ఏమైనా హ్యాండ్ కట్ అవ్వడం కావచ్చును, చేతి వేళ్ళు ఇలాంటివి ఏమైనా కావచ్చును. కొంచెం జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా చూసుకున్నట్టయితే మన రిపీట్ ఉద్యోగానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో కొన్ని గొడవలు అయినప్పటికీ కూడా మీరు ఓపికగా ఉండాలి. ఖచ్చితంగా గొడవలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు తక్కువయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ సంఘము అంటే మనకు పని చేసే చోటే కనుక పలానా వ్యక్తి ఎంత పని చేసినా కూడా సరిగా లేదు అనడం కానీ, మీరు చేసేటువంటి పనికి గుర్తింపు లేకపోవడం కానీ, లేదా మీరు ఒక 50,000 వర్త్ గల పని చేస్తే వారు 30,000 ఇవ్వడం కానీ, లేదా డబ్బులు ఆపడం కానీ, ఇలాంటివి ఎన్నో అవరోధాలు చూసి కూడా ఉన్నారు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే పుణ్యకార్య నిర్వహణలు అనేటువంటివి చేయడము. అంటే ఏదో ఒక పుణ్యానికి సంబంధించినటువంటి కార్యాలు చేయడం కానీ, అదేవిధంగా ధనధాన్య ప్రాప్తి, ఇష్టకార్యసిద్ధి, సభా గౌరవము. ఇది ఎప్పుడు 2024 డిసెంబర్ 20 తారీఖు తర్వాత ఉన్నది. ఈలోపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన బాగా చేసుకోవాలి. కుంభరాశి వారు తప్పకుండా కూడా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇప్పుడు ఈ మధ్యలో 2025 జూన్ జూలై వరకు కూడా ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మరొక విషయం ఏమిటి అంటే ఈ యొక్క కుంభరాశి వారికి కొంత భార్యాభర్తలలో అన్యోన్యత, పనిచేసే చోట అగౌరవము, అదేవిధంగా కలత్ర సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూసు, భార్యాభర్తలలో గొడవలు రావడము, అభిప్రాయ భేదాలు, సంతాన బాధలు, పిల్లలకు మీ మాట తీరు నచ్చకపోవచ్చును, పిల్లలే మీతో
వాదనకు దిగవచ్చును. కనుక మరి ఈ సమయంలో తప్పకుండా కూడా చాలా జాగ్రత్తగా ఉండి పిల్లలతో ఆచితూచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క కుంభరాశి వారికి అలసత్వము, కొంచెం పని చేస్తేనే అలసిపోయేటువంటి పరిస్థితి ఉంది, కొంత అపకీర్తి ఉంది, చివాట్లు ఉన్నవి, భోజన హాని కనబడుతున్నది, కొంత అసౌఖ్యంగా కూడా ఈ నెల మారబోయేటువంటి పరిస్థితి ఉంది. విపరీత సంతాపంలో కొద్దిపాటి ప్రశాంతత. బాగా ఆలోచించకండి, స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. ఈ స్ట్రెస్ కానీ డిప్రెషన్ కానీ దయచేసి వెళ్ళకుండా ఉండండి. ఎందుకంటే ఇదంతా కూడా గోచారం. గ్రహచారంలో గ్రహాలు ఎట్లా ఉన్నాయి ఏమిటి, గ్రహచారంలో గ్రహాలు ఎట్లా ఉన్నాయి ఏమిటి అనేటువంటిది తప్పకుండా చూసుకొని ముందుకు వెళితే అంతా శుభం, బాగుంటుంది. కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం కావచ్చును, అదేవిధంగా ఈశ్వరునికి సంబంధించి 108 నామాలు కానీ, లేదా ప్రతిరోజు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంభగాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. మహాదేవ అనుకుంటూ నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. మీనరాశి చివరి రాశి 2024 డిసెంబర్ నెలలో మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకునేటువంటి సందర్భంలో మరి మనకిది మార్గశిర మాసము. చక్కగా కూడా ఆదివారంతో మొదలయ్యేటువంటి ఈ యొక్క మార్గశీర్ష మాసము గురువు వల్ల వ్యాపారమందు చక్కటి లాభాలున్నాయి. ఇంటి యందు శుభకార్యాలు, విద్యా ఉద్యోగమందు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. శరీరమందు మంచి ఆరోగ్యము, ప్రయాణంలో లాభాలు, ఇవంతా గురువు మూలకంగా బాగుంది. కానీ ఇక్కడ శని మూలకంగా 7.5 వల్ల కొంత దుబారా తిరగడం కానీ, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళకపోవడం కానీ, కొన్ని పనులు కుంటుపడడం కానీ, కొన్ని పనులు మందకోడిగా ముందుకు సాగడం కానీ, వివాహ ప్రయత్నాలలో ఆశించినటువంటి ఫలితం రాకుండా కానీ, అకాలమైనటువంటి కలహాలు కానీ, మనము రామ అన్న భూతు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. శరీరము అలసత్వంగా మారడము, బద్ధకస్తంగా ఉండడము, అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, నమ్మిన వారే మోసం చేసేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కావచ్చును, మనస్సునందు ఆందోళనతో ఉండేటువంటి పరిస్థితి, డబ్బు శస్త్రచికిత్సలకై ఇంట్లో మీ అమ్మగారికి కానీ మీ నాన్నగారికి కానీ అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ప్రమాద సూచనలు కూడా పొంచి ఉన్నాయి. శ్రమ అధికంగా ఉంది, వ్యయ ప్రయాసలు ఎక్కువగా కూడా కనబడుతున్నాయి. దీంతోపాటు గౌరవ నాశనము ఇక్కడ, అదేవిధంగా ధనహాని, అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు, ఇంకా చూసుకున్నట్టయితే కుటుంబంలోనే గొడవలు కానీ, కూతురు కొడుకు భార్య వీరితో కూడా విభేదాలు ఏర్పడేటువంటి పరిస్థితి. ఒకానొక సందర్భంలో కొడుకుతో విపరీతమైనటువంటి గొడవలు జరగవచ్చును, కొడుకు మనల్ని విడిచి బయటికి వెళ్ళవచ్చును. ఇలాంటి పరిస్థితులతో కూడి ఉండేటువంటి సందర్భంలో కొంత పట్టుదల ఏదైతే ఉందో అది విడవాలి. పట్టుదల విడిచి ముందుకు వెళ్ళడం వల్ల కొంత శుభంగా కనబడుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా కొంత బంధు విరోధము, శారీరక శ్రమ, అనూహ్య ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి. డిసెంబర్ నెలలో మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత అకారమైనటువంటి వైరము, ధన నాశనము ఉన్నది. ఇక్కడ అనుకున్న పనులకు ఆటంకాలు కూడా కనబడుతున్నాయి. ఎప్పుడైతే 2024 డిసెంబర్ 25వ తారీఖు తర్వాత కొంత కార్యసిద్ధి ఉంది, కుటుంబంలో శుభకార్యాలు చేయడానికి అద్భుతమైనటువంటి సమయము, మహనీయుల కలయిక ఉన్నది. ఈ మహనీయుల కలయిక ద్వారా మీరు నలుగురికి పరిచయం అయ్యేటువంటి పరిస్థితి, శారీరక సౌఖ్యము, సంఘంలో గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతంగా మరలా రావడము, గవర్నమెంట్ రంగంలో ఉండేటువంటి వారికి చక్కటి పొజిషన్ రావడము, స్థాన చలనము, ఉద్యోగంలో మార్పులు చేర్పులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా కొంత అలసత్వం అయితే కనబడుతూ ఉంది. అపకీర్తి కావచ్చును, పనిచేసే చోట కొంత చివాట్లు కూడా ఉన్నవి. ఇక్కడ ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వారికి పర్మనెంట్ అయ్యేటువంటి సందర్భము, అదేవిధంగా రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది తప్పకుండా ఈ నెలలో వచ్చేటువంటి పరిస్థితి.
దీంతో పాటుగా అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెళ్ళతో కానీ కొంత గొడవ కావచ్చును, లేదా వారికి ఏమైనా హెల్త్ ఇబ్బందులలో మనం ఏమైనా డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కావచ్చును. అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఏవైతే అనుకుంటున్నారో అవి తప్పకుండా ముందుకు వెళ్ళే పరిస్థితి. మీ సంతానము ఏదైనా ఉద్యోగం వైపు కానీ విదేశీ ప్రయాణాల వైపు కానీ లేదా ఇంటిలో మరొకరికి సంపాదన మొదలయ్యేటువంటి నెలగా భావన చేసుకోండి. కొంత శత్రుమూలకంగా మాత్రం ఇబ్బందులు అయితే ఉన్నవి అధికంగా. దానికి సంబంధించి ఖచ్చితంగా కూడా ప్రతి ఆదివారము రాళ్ళ ఉప్పును ఒక 9 సార్లు కూడా దిష్టి తీసుకొని పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయాలి. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో 2025 మార్చి తర్వాత చేయండి, బాగుంటుంది. ఎవరైతే హెల్త్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారు తప్పకుండా వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశోధన చేసుకోవాలి. ఎందుకంటే జాతకంలో ఏమైనా నీచబడినటువంటి దశలు కానీ ఇలాంటివి ఏమైనా వస్తూ ఉంటే ఇబ్బందికరంగా ఉంటవి, అవి ఒకసారి చూసుకోవాలి. మీనరాశికి సంబంధించినటువంటి వారికి తండ్రికి కానీ తల్లికి కానీ కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఈ యొక్క డిసెంబర్ నెలలో ఉద్యోగంలో ఆటంకాలు ఉండేటువంటి వారికి తప్పకుండా అది వైదొలిగి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, ఒక ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. విదేశాల్లో ఎవరైతే పిఆర్ కోసం ఎదురు చూస్తున్నారో వారు తప్పకుండా ఈ యొక్క డిసెంబర్ నెలలో వారికి ఓకే అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారస్తులకు మాత్రము కొంత గడ్డు కాలంగా చెప్పుకోవచ్చును. వ్యాపారస్తులు కొంచెము ఆచితూచి వ్యవహరించండి, తొందరపడితే ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక ఓపికగా ఉండండి. ఈ యొక్క మీనరాశి వారికి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. టెంప్ట్ అయ్యి డబ్బు ఖర్చు పెట్టకండి. మీ దగ్గర డబ్బులు లేవు అయినా కూడా అప్పు చేసి మరి శుభకార్యాలు చేయడం కానీ డబ్బు ఖర్చు పెట్టడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. తప్పకుండా కూడా ఈ యొక్క మీనరాశి వారు ఒకసారి ఏలినాటి శనికి సంబంధించినటువంటి హోమాన్ని నిర్వహించుకునేటువంటి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్.